आज का विषय का नाम है ఈ రోజు యొక్క అంశం యొక్క పేరు जागरूकता। జాగ్రత్తగా ఉండండి। इसको हिंदी में सचेत भी बोलते हैं। దీనిలో ఇది హిందీలో सचेत నిజం सचेत नहीं खाली सचेत बोलते సత్యం చెప్తారు అంటారు। तेलुगु में इसको अवगना बोलते हैं। अवगना हाँ सचेत తెలుగులో దీనికి అవగాహన చెప్తారు। हाँ तेलुगु में। తెలుగు तो मेरे को आपको पहला सचेत का थोड़ा सा विस्तार बताना है। నేను కొంచెం ముందు ఆ నిజం గురించి వాస్తవం గురించి చెప్పాలనుకుంటున్నాను। అవగాహన గురించి। तो सचेत के बारे में पहला समझ के ले। అవగాహన గురించి మొట్టమొదటిగా అర్థం చేసుకోండి। तभी आपको वचन समझ में आएगा। అప్పుడు ఆ తర్వాతనే వాక్యం అర్థమవుతుంది। सचेत मतलब అవగాహన అంటే वातावरण को समझ के लेना, వాతావరణాన్ని అర్థం చేసుకోవాలి, परिस्थिति को समझ के लेना, ఆ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి, नामुमकिन को समझ के लेना, इम्पॉसिबल को समझ के लेना, जो नहीं होएगा उसको समझ के लेना, ఏదైతే కాదో దాన్ని కూడా అర్థం చేసుకోవాలి। इसको बोलते हैं सचेत। దీన్ని అంటారు అవగాహన। आज विश्वासी का कमजोरी क्या है? విశ్వాసం యొక్క బలహీనత ఏంటిదంటే आज विश्वासी का कमजोरी उसके अंदर सचेतता नहीं है। ఈ విశ్వాసం యొక్క బలహీనత ఏంటిదంటే అవగాహన లేదు, जागरूकता नहीं है, జాగ్రత్తగా లేదు। विश्वासी हमेशा सचेत रहना है, हमेशा। విశ్వాసి ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి। तभी चमत्कार को देखेगा, అప్పుడే అద్భుతాలు చూడగలుగుతారు। चमत्कार हुआ इसका मतलब क्या है? అద్భుతాలు జరుగుతుందంటే దాని విషయం ఏంటి, అర్థం ఏంటి? इसका मतलब है परमेश्वर का प्रकाश आपको छुआ। దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క వెలుగు మిమ్మల్ని తాకింది, परमेश्वर का पवित्रता आपको छुआ, దేవుని యొక్క పరిశుద్ధత మీకు తాకింది। देखो स्तुति आराधना में ये बातें यहाँ पे अपने को देखने को मिला, अनुभव करने को मिला। ఈ స్తుతి ఆరాధనలో ఈ యొక్క ఇవి చూడడానికి దొరికింది, ఈ అనుభవించడానికి మనం पवित्रता शुद्धता बहरा आता, यहाँ पे बहरा आता। పరిశుద్ధత శుద్ధి ఇక్కడ విడుదలవుతుంది। अभी भाई एक बात बोलते हैं, जिसको ये बात में विश्वास है वही लोग खाली हालेलुया बोलो। నేను ఒకటి చెప్తున్నా, ఎవరికైతే విశ్వాసం ఉందో వాళ్ళే హల్లెలూయా చెప్పండి। देखो एक नया स्वभाव को आज आपको सिखाने वाला है मैं। ఈ రోజు ఒక క్రొత్త స్వభావం గురించి నేను మీకు నేర్పించాలనుకుంటున్నాను। जब भी आप चमत्कार को देखते हैं आपको क्या करना है? ఎప్పుడైతే మీరు అద్భుతం చూస్తారో అప్పుడు మీరు ఏం చేయాలి? आपको कैसा बर्ताव करना है? वही आपको कैसा क्या करना है? మీరు ఏం చేయాలి? देखो जब आप चमत्कार को देखते हैं परमेश्वर का उपस्थिति में आपको कैसा आना है? ఎప్పుడైతే మీరు అద్భుతాలు చేస్తారో దేవుని యొక్క దేవుని దగ్గరికి ఎట్లా రావాలి? हाँ देखो कई बार अपन कलीसिया में आता है, प्रार्थना करते हैं और चले जाते हैं। చాలా సార్లు మనం మందిరానికి వస్తాం, ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం। इधर अपन काम पे नहीं आ रहा है, ఇక్కడికి మనం పని చేయడానికి వస్తలేదు। ये नौकरी करने को आप नहीं आ रहा है, ఇక్కడ డ్యూటీ చేయడానికి వస్తలేదు మనం। तू इधर परमेश्वर को भेंट करने को आ रहा है। ఇక్కడ దేవుని దగ్గర గడపడానికి వస్తున్నావు। आपको मालूम है पतरस और उसका साथीदार लोग, మీకు తెలుసా పేతురు ఆయనతో ఉండేవాళ్ళు, वो सब लोग मिलके समुद्र में मच्छी पकड़ने को गया। వాళ్ళందరూ కూడా కలిసి సముద్రంలోనికి వెళ్ళి చేపలు పట్టడానికి वो వెళ్ళారు। लोग जो समुद्र पे गया वो नौकरी पे गया, వాళ్ళు వెళ్ళిండ్రు, వాళ్ళు పని చేసుకోవడానికి వెళ్ళిండ్రు, वो ड्यूटी पे गया। వాళ్ళు పని చేసుకోవడానికి వెళ్ళిండ్రు। पूरा रात पतरस उसका दोस्त लोग काम कर रहा है। పేతురు ఆయనతో కలిసిన వారందరూ కూడా రాత్రంతా వాళ్ళు చేపలను కోసం వేటాడుతున్నారు। पूरा रात समुद्र में जाल डाल रहा है, వారు రాత్రంతా కూడా ఆ యొక్క వలలు వేస్తున్నారు సముద్రంలో, लेकिन एक भी मच्छी नहीं पकड़ा। కానీ ఒక్క చేప కూడా దొరకలేదు। मतलब पूरा रात काम किया, ఆ రాత్రంతా కూడా వాళ్ళు పని చేసిండ్రు, लेकिन रिजल्ट देखेगा तो जीरो। కానీ చూసినట్లయితే ఒక్కటి కూడా ఏం కూడా పడలేదు। मतलब उसका पूरा काम का फल शून्य। వాళ్ళ యొక్క రాత్రంతా ఆ ప్రయాస పడిన వాళ్ళకు ప్రయోజనం లేదు।
फिर उन्होंने क्या किया? వాళ్ళు ఏం చేసిందంటే अपना नाव को समुद्र का किनारे पे लाया। వాళ్ళ ఓడను సముద్రము పక్క పొంటి తీసుకొచ్చారు బయట वो नाव को किनारे पे लगा दिया వాళ్ళ ఓడను పూర్తిగా సముద్రం పక్క పొంటి తీసుకొచ్చారు और वो सभी लोग अपना अपना जाल लेके धोना चालू किया। వాళ్ళు వాళ్ళ ఆ యొక్క వలలు తీసుకొని కడుగుడు ప్రారంభించారు। अभी वो दोनों नाव देखेगा तो खाली है, ఆ యొక్క ఆ నావ చూసినట్లయితే ఖాళీగా ఉన్నది, कुछ नहीं है उसमें। అందులో ఏం కూడా లేదు। क्यों कुछ नहीं है? ఎందుకు ఏమి లేదు? क्योंकि ये लोग अभी जाल को धोना चालू किया। ఎందుకంటే వీళ్ళు ఆ యొక్క వలలను కడుగుడు ప్రారంభించారు। अभी जब ये लोग जाल को धो रहा था, ఎప్పుడైతే వీళ్ళు వలలు కడుగుతున్నారో वही समय में प्रभु यीशु क्रिस्त और प्रभु यीशु के साथ कई भीड़ उधर आया। అప్పుడే యేసు ప్రభు ఆయనతో కలిసి కొంతమంది ప్రజలు అక్కడికి వచ్చేసారు। लोग प्रभु यीशु क्रिस्त पे गिर रहे, ప్రజలు యేసయ్య మీద పడుతున్నారు। ऐसे समय में प्रभु यीशु क्रिस्त का दृष्टि पतरस के नाव पे गया। అప్పుడు దేవుడు యేసు ప్రభు యొక్క దృష్టి చూపు పేతురు మీదకి వెళ్ళింది। प्रभु यीशु क्रिस्त ने देखा दो नाव समुद्र के किनारे पे है। యేసు ప్రభు చూసినప్పుడు రెండు ఓడలు ఆ యొక్క సముద్రం పక్కపట్టు ఉన్నాయి। प्रभु यीशु क्रिस्त पतरस के पास गया, యేసు ప్రభు పేతురు దగ్గరికి వెళ్ళాడు। पतरस को बोला तेरा नाव मेरे को उधार दे। పేతురుతో అంటున్నాడు నీ ఓడ నాకు అద్దెకియు, उधार दे, అద్దెకియు, ताकि प्रभु यीशु क्रिस्त वो नाव में से लोगों को सुवार्ता घोषित करे। ఆ యొక్క యేసు ప్రభు ఆ యొక్క ఓడలో నుంచి ఆ యొక్క ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నాడు। प्रभु यीशु क्रिस्त सुवार्ता बोलने के बाद యేసు ప్రభు ఎప్పుడైతే సువార్త చెప్పిన తర్వాత पतरस को बोला పేతురుతో అంటున్నాడు गहराई में जा, లోపలికి తీసుకుని వెళ్ళు, तेरा नाव तेरा जाल को लेके गहराई में जा। నీ యొక్క ఓడను నీ యొక్క వలను తీసుకొని లోతులోనికి వెళ్ళు। अपना सबको मालूम है अभी पतरस उसका दोस्त लोग सारा रात काम किया। మనకందరికి తెలుసు పేతురు ఆయనతో కలిసిన వారందరూ కూడా రాత్రంతా పనిచేశారు। और ये वो एक ही रात था, कई रात वो लोग ऐसा काम करता था। ఆ ఒక్క రోజుగా ఒక రాత్రి కాదు చాలా రాత్రులు అలాగ వాళ్ళు చేపల కొరకు పని చేసేవారు। जैसे ही प्रभु यीशु क्रिस्त का शब्द पतरस के पास आया, ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క స్వరము పేతురు దగ్గరికి వచ్చిందో प्रभु ने बोला गहराई में जा, जाल को डाल। యేసు ప్రభు చెప్తున్నాడు వెళ్ళు ఆ యొక్క నీ ఓడ లోపలికి తీసుకువెళ్ళి ఆ యొక్క వల వెళ్ళు। प्रभु यीशु क्रिस्त का शब्द को अगर देखेगा तो प्रभु यीशु क्रिस्त पतरस का जीवन को बदलना चाहता है। దేవుని ఆ యొక్క యేసు ప్రభు యొక్క స్వరము చూసినట్లయితే పేతురు యొక్క జీవితాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాడు। यीशु पतरस के जीवन में बड़ा कार्य करना चाहता है, యేసు ప్రభు పేతురు యొక్క జీవితంలో గొప్ప కార్యాలు एक చేయాలనుకుంటున్నాడు, अद्भुत चमत्कार करना चाहता है। ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు ఈ యొక్క పేతురు జీవితంలో। वहां पे देखेगा तो पतरस ने अपना जाल को धोया, అక్కడ చూసినట్లయితే పేతురు ఆ యొక్క తన యొక్క వలను కడిగాడు। वो अपना घर को लौट के जाने को तैयार है। ఆయన ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు। खाली हाथ घर में जाने को तैयार है। ఏం తీసుకోకుండా ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు। मैं आज आपको बताते हैं, నేను మీకు చెప్తున్నాను आप में से आज कोई भी खाली हाथ अपना घर में नहीं जाएगा। మీరు ఎవరు కూడా ఖాళీగా మీ ఇంటికి వెళ్ళరు। मेरा प्रभु तेरे जीवन में कुछ करना चाहता है। నా యేసయ్య మీ జీవితంలో ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు। तेरा जीवन में बड़ा कार्य करना चाहता है। నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు। तेरा जीवन को बदलना चाहता है। నీ జీవితంలో మార్పు एक కలిగించాలనుకుంటున్నాడు। अद्भुत कार्य तेरे जीवन में, నీ అద్భుత జీవితం एक కలిగించాలనుకుంటున్నాడు। समृद्ध कार्य तेरे जीवन में। సమృద్ధి కార్యం చేయాలనుకుంటున్నాడు। हालेलुया। హల్లెలూయా। पूरा रात पतरस उसका दोस्त ने जाल डाला नाव में। రాత్రంతా కూడా పేతురు ఆయనతో కలిసిన వారు కూడా ఆ రాత్రంతా కూడా ఆ యొక్క వలలు వేశారు చేపల కోసం। एक मच्छी नहीं पकड़ा, ఒక్క చేప కూడా దొరకలేదు। लेकिन बाइबल बोलता है కానీ ఆ యొక్క వాక్యం చెప్తుంది जैसे ही प्रभु यीशु क्रिस्त का शब्द आया, पतरस ने नाव में जाके जाल को डाला। ఎప్పుడైతే ఆ యొక్క యేసు ప్రభు మాట విని ఆ యొక్క వల వేశాడో बड़ा चमत्कार हुआ, बड़ा चमत्कार। గొప్ప అద్భుతం జరిగింది। 2 नाव भर के मच्छी पकड़ा, 2 नाव भर के। రెండు ఓడలు నింపే అంత ఆ యొక్క చేపలు దొరికినాయి వాళ్ళకు। जैसे ही पतरस ने इतना बड़ा चमत्कार को देखा, ఎప్పుడైతే పేతురు ఇంత గొప్ప అద్భుతం చూశాడో क्या किया पतरस ने मालूम है?
ఏం చేశాడో తెలుసా పేతురు? बाइबल में पढ़ो क्या किया। దేవుని వాక్యంలో చూద్దాం. लूक अध्याय లూకా సువార్త 5 चैप्टर 8 वचन। 5వ అధ్యాయము 8వ వచనం. हिंदी में लिखा है, यह देखकर అది చూసి पतरस यीशु के पांव पे गिरा। పేతురు యేసయ్య పాదాల మీద పడ్డాడు. अब पतरस ने बोला, పేతురు అంటున్నాడు, हे प्रभु, ఓ ప్రభువా, मेरे पास से जा, నా దగ్గర నుంచి వెళ్ళిపోండి, मेरे पास से जा, నా దగ్గర నుంచి వెళ్ళిపోండి. क्योंकि मैं पापी हूँ, ఎందుకంటే నేను పాపం చేసిన मैं వాడిని, एक पापी मनुष्य हूँ। నేను పాపం చేసిన వాడిని. देखो इतना बड़ा चमत्कार देखने के बाद पतरस यीशु क्रिस्त के चरणों पे गिरा। అంత గొప్ప అద్భుతం చూసిన తర్వాత పేతురు యేసు ప్రభు యొక్క పాదాల మీద పడ్డాడు. चमत्कार कितना बड़ा, అద్భుతం ఎంత పెద్దది. 2 नाव भर के मछली। 2 ఓడల నిండా చేపలు నింపబడ్డాయి. अभी पतरस का असहित परिस्थिति में एक आशा जन्म लिया। ఆ పేతురు యొక్క నీరసపోయినప్పుడు ఆ జీవితంలో అద్భుతం చేశాడు. एक नया आशा का जन्म हुआ। ఒక కొత్త అద్భుతము ఆయన జీవితంలో జన్మించింది. उसका जो नाश है वो लाभ में बदल गया। ఆయన యొక్క శాపము లేకపోతే నష్టము అది ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. लाभ में बदल गया। అది ఆశీర్వాదంగా మార్చబడ్డది. आज मेरा परमेश्वर इस समय में तैयार है। నా దేవుడు ఈ సమయంలో రెడీగా ఉన్నాడు. मेरे जीवन में जो नामुमकिन है उसको करने को तैयार है। నీ జీవితంలో ఏదైతే జరగని కార్యాలు ఉన్నాయో అవి చేయడానికి मेरा नष्ट का बात को लाभ में बदलने को तैयार है। నీ యొక్క నష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి తయారుగా ఉన్నాడు. लेकिन आज विश्वासी का जीवन कैसा है? కానీ ఈ రోజులలో విశ్వాస యొక్క జీవితం ఎట్లుంది? जैसे ही परमेश्वर से समृद्धि चमत्कार आता है, ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి ఆ యొక్క ఆశీర్వాదము అద్భుతాలు వస్తాయో, उन्नति आता है तेरे जीवन में, अरे आशीर्वाद, ఆ ఆశీర్వాదము అద్భుతాలు వస్తాయో, आप क्या करते हैं मालूम है? మీరేం చేస్తారో తెలుసా? समृद्धि को याद रखते हैं, ఆశీర్వాదమును జ్ఞాపకం ఉంచుకుంటారు. उस समय के लिए याद करते हैं। కొంతసేపు కోసము కొన్ని రోజుల కోసం జ్ఞాపకం ఉంచుకుంటారు, बाद में भूल जाते हैं। తర్వాత యాద మర్చిపోతారు. लेकिन आज एक ऐसा सत्य मैं आपको बताते हैं, ఈ రోజు నేను ఒక సత్యం మీకు చెప్తున్నాను. जब भी परमेश्वर किसी के जीवन में आशीर्वाद लेके आते हैं, ఎప్పుడైతే ఒక వ్యక్తిలోనికి ఆశీర్వాదం తీసుకొని వస్తాడో, मेरा परमेश्वर आशीर्वाद के साथ आपके जीवन में एक योजना को लेके आता है। योजना मतलब एक काम को, कार्य को। हाँ, ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాడో మనిషిలో ఒక ఆ పనిని చేయడానికి వస్తాడు. नहीं, काम भी देता है, పని కూడా ఇస్తాడు. उसका योजना तेरे को देता है, उसका काम तेरे को देता है। దేవుని పని నీకు ఇస్తాడు. लेकिन हम लोग क्या करते हैं? परमेश्वर का योजना को भूल जाते हैं ఆ దేవుడిచ్చిన పనిని యాద మర్చిపోతాం. और ये चमत्कार को अपने जीवन में याद करते हैं। ఆ యొక్క అద్భుతమును మన జీవితంలో యాదించుకుంటాం. लेकिन परमेश्वर का किया हुआ चमत्कार దేవుడు చేసిన అద్భుతం तेरा हर दिन का काम को खत्म कर देता है। ఒక ప్రతిరోజు యొక్క పనిని ఓడగొడుతుంది. तेरा सामान्य जीवन को खत्म कर देता है। మామూలు జీవితమును ముగిస్తుంది. बड़ा चमत्कार तेरे जीवन में करता है, बड़ा चमत्कार। గొప్ప అద్భుతము మీ జీవితంలో చేస్తుంది. पतरस के जीवन को परमेश्वर ने सामान्य से अद्भुत कर दिया। పేతురు యొక్క జీవితంలో మామూలు స్థితి నుంచి ఒక ఉన్నత స్థితిలోనికి నడిపించాడు. लेकिन पतरस के जीवन में चमत्कार करने के बाद ఎప్పుడైతే ఆ పేతురు జీవితంలో అద్భుతం జరిగిన తర్వాత परमेश्वर पतरस से कुछ चाहता है। ఆ దేవుడు పేతురు దగ్గర నుంచి ఒకటి కొంత తీసుకోవాలనుకుంటున్నాడు. उससे कुछ काम चाहता है, ఏదన్నా తీసుకోవాలనుకుంటున్నాడు. उससे काम लेना, పని ఆయన దగ్గర నుంచి పని తీసుకోవాలనుకుంటున్నాడు. उसके राज्य के लिए काम करे। ఆయన రాజ్యం కొరకు పని చేయాలని. अभी पतरस से कुछ आशा है प्रभु को। ఆ పేతురు నుండి ఏదో ఒక ఆశ ఉంది. अभी परमेश्वर को आशा क्यों है? దేవునికి ఎందుకు ఆశ ఉంది పేతురు విషయంలో? क्योंकि परमेश्वर का प्रकाश पतरस को स्पर्श किया। ఆ దేవుని యొక్క ఆ ప్రకాశము పేతురును తాకింది. आपको याद है शाऊल के ऊपर परमेश्वर का प्रकाश गिरा, शाऊल के ऊपर। మీకు తెలుసా సౌలు మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశించింది.
तो शाऊल से वो पाउल बन गया। సౌలు నుండి పౌలుగా మలచబడ్డాడు. उसका पहला जीवन देखेगा तो परमेश्वर का विरोध का जीवन, ఫస్ట్ ఆ సౌలుగా జీవించినప్పుడు దేవునికి విరోధంగా ఉండే జీవితం అది. उसका पूरा जीवन संसारिक जीवन। ఫస్ట్ జీవితం లోకానుసరమైన జీవితం. हाँ, लेकिन जैसे ही परमेश्वर का प्रकाश उस पे गिरा, ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు ఆయన మీద పడ్డదో उसने संसार का जीवन को छोड़ दिया, ఆయన ఆ యొక్క లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టాడు. परमेश्वर के राज्य के लिए जीवन जिया। ఆ దేవుని యొక్క రాజ్యం కొరకు బ్రతికాడు. चमत्कार पाउल के जीवन में आया, అద్భుతాలు పౌలు యొక్క జీవితంలోనికి వచ్చాయి. चमत्कार ने पाउल का जीवन को बदल दिया। అద్భుతాలు పౌలు యొక్క జీవితాన్ని మార్చింది. लेकिन पाउल ने भी परमेश्वर का आशा को पूरा किया, పౌలు దేవుని యొక్క ఆశను పూర్తి చేశాడు. परमेश्वर का दिया हुआ कार्य को पूरा किया। దేవుడిచ్చిన పనులన్నీ పూర్తి చేశాడు. जब भी चमत्कार तेरे जीवन में होता है, ఎప్పుడైతే అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయో वो परमेश्वर का प्रकाश है, అది దేవుని యొక్క వెలుగు, वो एक दैविक योजना है, అది ఒక మంచి ఆలోచన, एक दैविक काम है। అది దేవుని పని. देखो लूक 5:8 में, अब లూకాసు వార్త 5:8 में अपन देखते हैं 5వ అధ్యాయం 8వ వచనం చూస్తాము. कि पतरस पूरा रात जाल डाला, పేతురు రాత్రంతా కూడా వల వేశాడు. एक भी मच्छी नहीं पकड़ा। ఒక్క చేప కూడా దొరకలేదు. लेकिन जब प्रभु यीशु ख्रिस्त का शब्द आया, ఎప్పుడైతే దేవుని యేసు ప్రభు స్వరం వచ్చిందో 2 नाव भर के उसने मच्छी को पकड़ा। రెండు ఆ యొక్క ఓడలు నింపబడి దొరికినాయి. अभी वो समय सुबह का समय है, ఆ సమయము ఉదయకాల సమయం. अभी सुबह का समय में मच्छी पकड़ने का समय नहीं है, ఆ పొద్దున ఆ యొక్క చేపలు పట్టే సమయం కాదది. लेकिन वो एक बड़ा चमत्कार था। అది ఒక గొప్ప అద్భుతం. पतरस के जीवन में प्रभु यीशु ख्रिस्त का सामर्थ्य काम कर रहा था। ఆ పేతురు యొక్క జీవితంలో దేవుడు యేసు ప్రభు యొక్క ఆ యొక్క అద్భుతం జరిగింది. सामर्थ्य काम कर रहा था, బలము हाँ, పని చేసింది. ये बात पतरस को समझ में आया। ఈ విషయము పేతురుకు అర్థమైంది. पतरस को समझा, अभी मैं जिधर खड़ा है ये स्थान पवित्र स्थान है। పేతురు అంటున్నాడు, నేను ఎక్కడైతే నిలబడ్డాడో ఈ స్థలము పరిశుద్ధమైన స్థలం, ये परमेश्वर का स्थान है। ఇది పరిశుద్ధమైన స్థలం, దేవుని స్థలం. तुरंत पतरस मुंह के बल प्रभु यीशु के चरणों में गिरा। వెంటనే ఆ యొక్క పేతురు ఆ యొక్క యేసు ప్రభు యొక్క పాదం మీద పడిపోయాడు. बाइबल बोलता है బైబిల్ చెప్తుంది कि पतरस यीशु के चरणों में गिरा। పేతురు ఆ యొక్క యేసు ప్రభు యొక్క పాదం మీద పడిపోయాడు. पतरस का जागरूकता को देख, ఆ పేతురు యొక్క ఆ యొక్క గ్రహింపుకు చూడండి, पतरस का सचेती को देख, పేతురు యొక్క ఆ జాగ్రత్తగా చూడండి. అద్భుతంగా ఆయన గ్రహించేవాడిగా ఉన్నాడు. उधर का वातावरण को उसने जान लिया, అక్కడి యొక్క వాతావరణమును ఆయన అర్థం చేసుకున్నాడు. वहां का परिस्थिति को उसका मन ने पहचान लिया। అక్కడి యొక్క వాతావరణానికి ఆయన అర్థం చేసుకున్నాడు. पतरस ने तुरंत अपने आप को छोटा किया। పేతురు తనకు తాను తగ్గించుకున్నాడు. पतरस ने अपने आप को छोटा क्यों किया? పేతురు తనకు తాను ఎందుకు తగ్గించుకున్నాడు? चमत्कार को देखा, అద్భుతం చూశాడు. चमत्कार को देखा। అద్భుతం చూశాడు. जब भी तो अन्य भाषा में बात करता है, ఎప్పుడైతే మీరు భాషలలో మాట్లాడతారో वो एक परमेश्वर का प्रकाश है, అది ఒక దేవుని యొక్క వెలుగు, वो एक परमेश्वर का सामर्थ्य है। అది దేవుని యొక్క బలం. लेकिन परमेश्वर का सामर्थ्य, परमेश्वर का प्रकाश तुझ में आया, इसका मतलब तुझे घमंड नहीं करना है। ఆ దేవుని యొక్క వెలుగు గాని లేకపోతే దేవుని యొక్క ప్రకాశం గాని నీలోకి వచ్చిన తర్వాత దాన్ని బట్టి గర్వంగా ఉండద్దు. लेकिन मुंह के बल गिरना है परमेश्वर के सामने। కానీ యేసయ్య యొక్క పాదం మీద పడాలి. पहला राजा इजराइल का आपको मालूम है, शाऊल। మొదటి రాజు ఇజ్రాయెల్ యొక్క రాజు తెలుసా? సౌలు రాజు. उसके ऊपर परमेश्वर का सामर्थ्य उतरा, ఆయన మీద కూడా దేవుని యొక్క బలము దిగింది. शाऊल को देखेगा तो नबियों के बीच में भविष्यवाणी किया। సౌలుని చూసినట్లయితే ప్రవక్తల మధ్య ఉండి ఆయన ప్రవచించాడు. ये सब क्या है? ఇదంతా ఏంది? परमेश्वर का आत्मा, దేవుని యొక్క ఆత్మ, परमेश्वर का बल, దేవుని యొక్క బలం, परमेश्वर का सामर्थ्य దేవుని యొక్క బలం वो शाऊल के ऊपर है। సౌలు మీదకి వచ్చింది. शाऊल को देखेगा तो एक नया मनुष्य बन गया। సౌలుని చూసినట్లయితే ఒక కొత్త మనిషి అయ్యిండు. शाऊल के जीवन में एक चमत्कार है। సౌలు యొక్క జీవితంలో అద్భుతం జరిగింది. ये चमत्कार शाऊल के जीवन में परमेश्वर से है। ఈ యొక్క అద్భుతము దేవుని ద్వారా సౌలు జీవితంలో लेकिन జరిగింది. जब परमेश्वर ने शाऊल पे चमत्कार भेजा, ఎప్పుడైతే దేవుడు ఆ సౌలు మీదకి అద్భుతం పంపించాడో
परमेश्वर ने उससे कुछ आशा किया। ఆ దేవుడు ఆయన దగ్గర నుంచి ఒకటి ఆశించాడు. परमेश्वर के पास उसके लिए एक योजना था। ఆ దేవునికి ఒక ఆయన విషయంలో ఒక ఆలోచన ఉండే. हाँ, एक बराबर। परमेश्वर ने आशा किया कुछ तो शाऊल से। ఆ దేవుడు ఏదో ఒక ఆశించాడు ఆ సౌలులో నుండి. अभी परमेश्वर ने अपना काम किया। దేవుడు ఆయన పని చేశాడు. सामर्थ्य नीति उसके ऊपर उतरा। ఆ బలముతో ఆయన మీదకి దిగి వచ్చాడు. लेकिन सामूएल प्रवक्ता ने एक बात बोला शाऊल को। ఆ సామ్యుయేలు ప్రవక్త సౌలుకు ఒక మాట చెప్పాడు. पढ़िए वो क्या बोला। చదవండి. पहला सामूएल 1వ సామ్యుయేలు 10 अध्याय 7 वचन। क्या बोला सामूएल प्रवक्ता ने? ఏమన్నాడు సామ్యుయేలు ప్రవక్త? जैसे आत्मा उतरेगा ఎప్పుడైతే నీ మీదకి ఆత్మ దిగుతుందో तेरे को काम का अवसर मिलेगा। तेरे को एक अवसर मिलेगा। నీకు ఒక పని దొరుకుతుంది. हाँ, वो काम तेरे को करने का है। ఆ పని నువ్వు చేయాలి. वो काम करते समय परमेश्वर तेरे साथ रहेगा। ఆ పని చేస్తున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. परमेश्वर का आत्मा शाऊल के ऊपर उतरा। దేవుని యొక్క ఆత్మ సౌలు మీదకి దిగి बाइबल వచ్చినప్పుడు में अपन देखते हैं कि शाऊल ने एक ही बार भविष्यवाणी किया। మనం బైబిల్లో చూస్తాం సౌలు ఒకేసారి ప్రవచించాడు. बाइबल में उसके बाद शाऊल ने कभी भविष्यवाणी नहीं किया। బైబిల్లో తర్వాత ఎప్పుడు కూడా ప్రవచించలేదు. परमेश्वर का सामर्थ को उसने पहचाना नहीं। ఆ దేవుని యొక్క బలమును ఆయన గ్రహించలేడు. वो सचेत नहीं था। ఓ సరిగా లేడు. वो जागरूक नहीं था। ఆయన గ్రహించలేడు. पहली बार शाऊल के जीवन में चमत्कार हुआ। మొదటిసారి సౌలు జీవితంలో అద్భుతం జరిగింది. लेकिन दूसरा चमत्कार शाऊल के जीवन में आपको देखता नहीं। మళ్ళీ అద్భుతము ఆయన జీవితంలో మనం చూడలేము. क्यों? ఎందుకు? क्यों? ఎందుకు? क्योंकि चमत्कार के साथ परमेश्वर का योजना है। ఆ అద్భుతముతో పాటు కూడా దేవుడు ఒక పని అప్పగిస్తాడు. वो काम अगर तू पूरा करेगा ఆ పని పూర్తిగా చేస్తే दूसरा चमत्कार को जीवन में देखेगा। వేరే అద్భుతంకు చూస్తావు. आप देखते हैं प्रेरितों के काम 16 अध्याय में। అపోస్తలుల కార్యం 16 అధ్యాయం. आप देखते हैं पाउल और सिलास जेल में है। పౌలు శీలలు జైల్లో ఉన్నారు. वो बंधन में है। వాళ్ళు బంధకాల్లో ఉన్నారు. लेकिन जेल के बाहर दरोगा खड़ा है, जेलर खड़ा है। ఆ జైలు తర్వాత ఆ జైలు అధికారి నిలబడి ఉన్నాడు. वहां पे एक भूकंप हुआ। అక్కడ ఒక భూకంపం కలిగింది. जैसे ही भूकंप हुआ शाऊल का सारा बंधन टूट गया। ఎలా భూకంపం కలిగిందంటే ఆ యొక్క పౌలు యొక్క బంధకాలన్నీ తెగిపోయాయి. बाहर जो दरोगा था उसको लगा कि सब कैदी भाग गया। ఆ జైలు అధికారికి అర్థమైంది ఆ సౌలుతో ఉన్న బంధకాలు ఆ యొక్క జైలు అధికారులు జైల్లో ఉంటున్న ఖైదీల బంధకాలు తెగిపోయింది కాబట్టి వాళ్ళందరూ గిట్ట పారిపోయిండ్రేమో అనుకోని. लेकिन वो भूकंप एक चमत्कार था। ఆ అద్భుతము ఆ యొక్క భూకంపము అద్భుతం. वो भूकंप एक परमेश्वर का प्रकाश था। అది యొక్క దేవుని ఆ భూకంపము దేవుని యొక్క అద్భుతం. वो परमेश्वर का प्रकाश ने वो दरोगा को स्पर्श किया। ఆ యొక్క దేవుని యొక్క అద్భుతమే ఆ యొక్క దర్వాజను తాకింది. वो आके पाउल से बोला उद्धार के लिए मैं क्या करूं? ఆ జైలు అధికారి వచ్చి ఆ యొక్క పౌలు దగ్గరికి వచ్చి రక్షణ పొందడానికి నేనేం చేయాలి? मैं क्या करूं? నేనేం చేయాలి? इस समय में भी परमेश्वर का शब्द तेरे पास आ रहा है। ఇప్పుడు కూడా దేవుని యొక్క స్వరము నీ దగ్గరికి వస్తుంది. ये तेरे लिए चमत्कार है। ఇది నీ విషయంలో అద్భుతం. ये चमत्कार तेरे जीवन को स्पर्श करने दे। ఈ యొక్క అద్భుతము నీ యొక్క జీవితాన్ని తాకనీయు. ये चमत्कार के ऊपर तू कृति कर। ఈ యొక్క అద్భుతం విషయంలో నీవు నమ్మిక ఉంచు. तू परमेश्वर की ओर आ। నువ్వు దేవుని దగ్గరికి రా. आज निर्णय ले कि तू परमेश्वर के राज्य के लिए कुछ करेगा। ఈ నిర్ణయం తీసుకో, దేవుని యొక్క రాజ్యం కొరకు ఏదో ఒకటి నేను చేస్తానని. ये चमत्कार को तेरे जीवन को बनाने दे। ఈ యొక్క అద్భుతాన్ని నీ యొక్క జీవితమును సరియని. अगर तू अभी तक बपतिस्मा नहीं लिया तो अपने पास्टर को अभी बोल। ఒకవేళ బాప్తిస్మా తీసుకోకపోతే మీ యొక్క పాస్టర్ కు ఇప్పుడే చెప్పు कि मेरे को बपतिस्मा दे, నాకు బాప్తిస్మా ఇయ్యు. क्योंकि चमत्कार अभी है। అద్భుతము ఇప్పుడే ఉంది. चमत्कार अभी है। అద్భుతం ఇప్పుడే ఉంది. ये तेरे हृदय को स्पर्श करने दे। ఇది నీ హృదయాన్ని తాకనీయు. वहां पे देखिएगा तो जेलर उसका परिवार का उद्धार हो गया। అక్కడ చూసినట్లయితే ఆ యొక్క జైలు యొక్క అధికారి వారి కుటుంబం వాళ్ళ యొక్క రక్షణ కనబడుతుంది. चमत्कार बार बार नहीं होता है। అద్భుతము మాటి మాటికి అద్భుతం.
बार बार चमत्कार होता नहीं। మాటి మాటికి అద్భుతం జరగది। अगर तेरे को परमेश्वर का चमत्कार चाहिए तो प्रथम परमेश्वर के पास आ। నీకు అద్భుతం కావాలంటే వెంటనే ప్రభు దగ్గరికి రా। वहां पे पतरस ने प्रभु यीशु क्रिस्त को क्या बोला? అక్కడ పేతురు ప్రభుతో ఏమన్నాడు? प्रभु मुझसे दूर जा। యేసయ్యా నా నుండి దూరం పో। प्रभु मुझसे दूर जा। ప్రభువా నా నుండి దూరం వెళ్ళు। मैं पापी हूँ। నేను పాపాత్ముడను। वो प्रभु के सामने स्वीकार कर रहा है ఆ ప్రభు దగ్గర ఆయన ఒప్పుకుంటున్నాడు कि मैं दोषी हूँ, पापी हूँ। నేను పాపం చేసిన వాడును, నేను పాపాత్ముడను అని। क्योंकि वहां पे पतरस को समझ में आया प्रभु यीशु क्रिस्त के और उसके बीच में फर्क क्या है। అప్పుడు ఆయనకు అర్థమైంది ఆయనకు ఈయనకు వ్యత్యాసం ఏమున్నదని। प्रभु यीशु में पतरस में फर्क क्या है? ప్రభు యేసులో ఉన్న ఆ యొక్క పేతురులో ఉన్నది వ్యత్యాసం ఏంటిది? अब्राहम ने भी अपने परमेश्वर को बोला। అబ్రహాము కూడా దేవుడితో చెప్పాడు, बोला मैं मिट्टी हूँ, నేను మట్టిని, मैं धूल हूँ, నేను ధూళిని बोला చెప్పాడు। मैं राख हूँ, बूढ़ी। నేను బూడిదని। वही अब्राहम का भावना पतरस के अंदर था। అదే స్వభావము పేతురులో ఉన్నది। आपको मालूम है परमेश्वर का दूत मानवों और उसके पत्नी को भेज दिया। ఆ యొక్క దేవుని యొక్క దూతలు मानवों और उसका पत्नी नाम है मानवो, మానవ ఆయన భార్యను भेज दिया, मिलने को आया। కలవడానికి వచ్చారు। तुरंत मानवो मुंह के बल गिरा। వెంటనే ఆ మనోహ ఆయన కాళ్ళ మీద పడ్డాడు। परमेश्वर का दूत के सामने मुंह के बल गिरा। ఆ యొక్క దేవుని యొక్క దూత ఆ యొక్క కాళ్ళ మీద పడ్డాడు మనోహ। ने अपने पत्नी को बोला, మనోహ తన భార్యతో అంటున్నాడు कि निश्चय हम मर जाएंगे। మనము ఎందుకంటే దేవుని చూసినాం కాబట్టి చనిపోతాం। परमेश्वर को देखा अपन मर जाएगा। ఎందుకంటే దేవుని చూసినాం కాబట్టి మనం చనిపోతాం। देखो जब भी आप चमत्कार देखते हैं, जब भी चमत्कार आप अनुभव करते हैं, ఎప్పుడైతే అద్భుతం మీరు చూస్తారో గ్రహిస్తారో एक अलग भावना आपके अंदर होना चाहिए। ఒక 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 వ్యత్యాసమైన అనుభవం మీలో కనబడాలి। यशायाह भक्त ने परमेश्वर को सिंहासन पे बैठा हुआ देखा। యేసయ్య ప్రవక్త ఎప్పుడైతే దేవుణ్ణి ఆ యొక్క సింహాసనం మీద కూర్చుండుట చూశాడో यशायाह भक्त चिल्ला के रोया। యేసయ్య ప్రవక్త గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు। बोला हाय हाय मैं नाश हुआ, అయ్యో నేను నశించిపోతున్నాను, क्योंकि मैं अशुद्ध होठ वाला हूँ। నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, मैं अशुद्ध होठ वाला हूँ। నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, मैं अशुद्ध लोगों के बीच में रहता हूँ। నేను అపవిత్రమైన ప్రజల మధ్య ఉండేవాడిని। उसने बोला मैंने महाराजी राज को अपने आंखों से देखा। నేను ప్రభులు రాజులు నా కళ్ళతో నేను చూశాను। देखो यशायाह भक्त का जैसा आपका हृदय होना चाहिए। చూడండి యేసయ్య ప్రవక్త లాగా మీ హృదయాలు మన హృదయాలు ఉండాలి। पतरस का जैसा आपका हृदय होना चाहिए। పేతురు లాగా మీ హృదయాలు ఉండాలి। अब्राहम के जैसा आपका हृदय होना चाहिए। అబ్రహాము లాగా మీ హృదయాలు ఉండాలి। परमेश्वर के सामने अपने आप को स्वीकार कर कि तू पापी है, तू दोषी है। దేవుని ఎదుట ఒప్పుకోవాలి బలహీనతలు। तभी परमेश्वर तेरे जीवन में चमत्कार करेगा। అప్పుడే దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు। पतरस ने चमत्कार का मछलियों को देखा। పేతురు దేవుడు చేసిన అద్భుత సంబంధమైన చేపలను చూశాడు। पतरस ने प्रभु यीशु क्रिस्त को देखा। పేతురు యేసు ప్రభుని చూశాడు। पतरस ने चमत्कार को देखा। పేతురు అద్భుతమును చూశాడు। पतरस ने चमत्कार कर्ता को देखा। పేతురు అద్భుతాలు చేసే కర్తని చూశాడు। हालेलुया 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 हालेलुया। उसको समझ में आया कि वो परमेश्वर की उपस्थिति में खड़ा है। ఆయనకు అర్థమైంది ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నిలబడాను। पतरस के हृदय में आया ఆ యొక్క పేతురు యొక్క హృదయంలోకి कि వచ్చింది, मैं कौन हूँ? నేను ఎవరు అసలు? प्रभु के सामने खड़ा होने के लिए मैं कौन हूँ? అసలు దేవుని ఎదుట నిలబడడానికి నేను ఎవరు అసలు అర్హుని కాదు। हर दिन का काम में मैं संघर्ष किया। కష్టంలో జీవించిన, मेरा बल पे मैं कष्ट में जिया। నా విషయంలో నేను కష్టంలో, मेरा बल से बहुत ही तकलीफ था जीवन जीने के लिए। నా జీవితంలో చాలా కష్టాల్లో జీవించాను। लेकिन प्रभु यीशु क्रिस्त का एक शब्द ने దేవుని యొక్క యేసు ప్రభు యొక్క ఒక్క మాట ద్వారా 2 नाव को मच्छी से भर दिया। 2 ఓడలు చేపలతో నింపబడ్డాయి। पतरस बोला
मैं कौन हूँ? పేతురు అన్నాడు, నేనెవరు? तू प्रभु मुझसे दूर जा। ప్రభువా నీవు నా ఎదుట నుండి దూరం వెళ్ళు. जब भी तू चमत्कार देखेगा, ఎప్పుడైతే నువ్వు అద్భుతం చూస్తావో, तेरा बर्ताव कैसा है, నీ హృదయం ఎట్లుంది, तेरा भावना कैसा है, నీ యొక్క ఆలోచన ఎట్లుంది. देखो हर बार परमेश्वर तेरे जीवन में कार्य करता है, हर बार। ఎప్పుడు కూడా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. लेकिन तू धूल बन, राख बन, मिट्टी बन। కానీ నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నేను ధూళిని, మట్టిని, నేను అపవిత్రుడినని. तू घुटने पे जा, నువ్వు మోకాళ్ళ మీదకి अपने వెళ్ళు. आप को छोटा कर। నీకు నువ్వు తగ్గించుకో. जितना तू छोटा करेगा उतना आशीर्वाद तेरे पे गिरेगा, ఎంత అయితే నువ్వు తగ్గించుకుంటావో అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. उतना नम्रता तेरे अंदर आएगा। అలాంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో వస్తాయి. प्रभु मैं दोषी हूँ, నువ్వు ఎప్పుడు నేను 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 పాపాత్ముని, प्रभु तू शुद्ध है, నీవు పరిశుద్ధుడవు, तू पवित्र है, నువ్వు పరిశుద్ధుడవు, मैं अयोग्य हूँ, నేను యోగ్యుడను కాను, तू मेरे को देख नहीं सकते, నీవు నన్ను చూడలేవు, फिर भी तू मेरे को देख रहा है। కానీ మీరు నన్ను చూస్తున్నారు. मैं कैसा तेरे सामने खड़ा रहूं प्रभु? నేను ఎట్లా నీ ఎదుట నిలబడాలని నిలబడాలి. केवल प्रभु के चरणों में गिर, నువ్వు వెంటనే ఆయన పాదముల మీద పడు. परमेश्वर का दया को देख। దేవుని యొక్క దయను చూడు. परमेश्वर का थोड़ा दया के लिए योग्य अपन नहीं है। ఆ దేవుని యొక్క ఆ దయలో కొంచెము కూడా పొందుకోవడానికి యోగ్యత లేదు మనకు. थोड़ा भी योग्य अपन नहीं है। కొంచెం కూడా యోగ్యత ये లేదు. जीवन अपने को जीना है। ఈ యొక్క జీవితం మనం జీవించాలి. हर दिन ये स्वभाव को अपने अंदर लागू कर। ఎప్పుడు కూడా ఈ యొక్క స్వభావముని స్వీకరించే వారిగా जैसा ఉండాలి. ही पतरस प्रभु यीशु क्रिस्त के चरणों में गिरा, ఎట్లయితే పేతురు ఆ యొక్క యేసు ప్రభు యొక్క పాదముల మీద పడ్డాడో, उसने बोला प्रभु मुझसे दूर जा। ఆయన చెప్పాడు, నా దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్ళండి. पतरस अपना बल पे पूरा रात संघर्ष कर रहा था, पूरा रात। ఆ పేతురు రాత్రంతా కూడా ఆ యొక్క ప్రయాసపడ్డాడు. एक मच्छी नहीं पकड़ा। ఒక్క చాప కూడా अब దొరకలేదు. सुबह में देखेगा तो वो जाल को धो दिया, ఆ जाल को धो दिया। ఓలను కలుపుకుంటున్నాడు. अभी पतरस का मन देखेगा तो आशाहीन। ఆ పేతురు యొక్క ఆ యొక్క ఆశ చనిపోయింది. हाँ, आशा बन गया उसका। ఆశ చనిపోయింది. लेकिन जब यीशु क्रिस्त समुद्र के किनारे पे सुवार्ता बोल रहा था, ఎప్పుడైతే యేసు ప్రభు ఆ సముద్ర ఒడ్డున సువార్త చెప్తుండో, प्रभु यीशु क्रिस्त का इच्छा యేసయ్య ఆ యొక్క ఆశ कि पतरस का नाव का उपयोग करे। ఆ పేతురు యొక్క ఓడను వాడుకోవాలని. और उस समय में पतरस भयंकर टेंशन, वेदना, पीड़ा में है। ఆ టైంలో పేతురు భయంకరమైన టెన్షన్ లో గలిబిలో ఉన్నాడు. ఆయన फिर भी पतरस ने अपना नाव प्रभु यीशु क्रिस्त को दिया। అయినప్పటికీ కూడా ఆ సమయంలో కూడా ఆయన ఓడను యేసు ప్రభుకి ఇచ్చాడు. मन में वो संघर्ष कर रहा है, ఆ యొక్క మనసులో ఆయన అనుకుంటున్నాడు, అట్లా प्रयास कर रहा है, संघर्ष कर रहा है, तकलीफ में, वेदना में है। ఆయన మనసులో అంత గలిబిలు ఉన్నాడు, టెన్షన్ లో ఉన్నాడు, మనసు బాగలేకున్నాడు. मन में सोच रहा है मैं कैसा जीऊंगा, ఆయన అనుకుంటున్నాడు, నేను అసలు ఎట్లా బ్రతకాలి, నేను చేపలు దొరకలేవు కాబట్టి, अभी ये घर में मैं कैसा जाएगा। నేను ఆ ఖాళీ చేతిలోనికి ఎట్లా వెళ్ళాలి ఇంటికి. घर में देखेगा तो मतलब टैक्स कलेक्टर बैठे रहे, ఇంటికి వెళ్ళినట్లయితే ఆ టెక్సీ ఫైన్ అడిగే వ్యక్తి కూకున్నాడు. మత్తయి टैक्स लेने के लिए वो बैठा है। ఆ పన్ను తీసుకోవడానికి ఆయన కూకున్నాడు. ఆయన भाई मेरा टैक्स कैसा भरेगा, నేను ఆయనకు పన్ను ఎట్లా కట్టాలి, मच्छी नहीं मतलब मेरा पास पैसा नहीं, ఆ చేపలు లేవు, దొరకలేవు కాబట్టి మరి పైసలు లేవు, డబ్బులు లేవు. मेरा पत्नी को मैं क्या जवाब दूं, నా భార్యకు నేను ఏం జవాబు ఇవ్వాలి, मेरा सास को मैं क्या जवाब दूं, నా అత్తకు నేనేం చెప్పాలి, भाई मेरा सास को क्या जवाब दूं। నా అత్తకు నేనేం చెప్పాలి. कई प्रश्न पतरस के मन में चल रहा था, कई प्रश्न। చాలా ప్రశ్నలు ఆయన మనసులో తిరుగుతున్నాయి. उसके प्रश्न में प्रभु यीशु क्रिस्त ने बोला गहराई में जा, जाल को डाल। ఆయన ఆ ప్రశ్నల్లో ఆ సమయంలో యేసు ప్రభు అన్నాడు, నీ ఓడను లోతులోనికి తీసుకెళ్లి నీ ఓడను వేయి. देखो एक मच्छी मार को दोबारा जाल समुद्र में डालना आसान नहीं है। మళ్ళీ ఆ యొక్క వల రెండోసారి వేసుడు మామూలు విషయం కాదు. क्योंकि एक बार आपने जाल धोया, इसका मतलब बहुत बड़ा काम आपने किया। ఎప్పుడైతే ఆ యొక్క వల అడిగాడో ఆ పెద్ద పని చేశాడు. मैं भी मच्छी मार है, నేను కూడా ఆ చేపలు పట్టే వాడిని. मेरे को मालूम है जाल धोना कितना तकलीफ का काम है।
నాకు తెలుసు ఆ వలలు గడువుడు ఎంత కష్టమో. क्योंकि वो जाल में बहुत सारा नाश और गंदगी आता है। ఆ యొక్క వలకు చాలా నాసు పట్టుకొని ఉంటది, రకరకాల ఇరికిపోతాయి, కష్టం. गंदा गंदा कीड़ा उसका बांस भी मारता है। అంత గలీజు పురుగులు కూడా అందులో పడి ఉంటాయి. वो जाल का पूरा गंदा आपको निकाल के साफ करके जाल को सुखाना है। ఆ యొక్క వలను చాలా ఓర్చుకొని ఆ యొక్క వాసన కూడా ఓర్చుకొని అలా శుభ్రం చేసి ఎండేయాలి. मच्छी पकड़ना आसान है, చేపలు పట్టుడు పట్టచ్చు, लेकिन जाल धोना आसान नहीं है। కానీ చేపలు పట్టినంత ఈజీగా సులువుగా ఆ యొక్క వలను కడగలేదు. जाल धोना कठिन है ఆ యొక్క వలను కడగడం కష్టం. और वहां पे देखिएगा तो पतरस ने जाल धो के सुखाने को रखा है। ఆ యొక్క అక్కడ చూసినట్లయితే పేతురు ఆ యొక్క వలను కడిగి ఆరేశాడు. अब प्रभु यीशु क्रिस्त बोल रहे हैं जाल लेके गहराई में जा। యేసు ప్రభు అంటున్నాడు వల తీసుకొని ఆ యొక్క సముద్రంలోకి వెళ్ళు. पतरस ने क्या किया? जाल लेके गहराई में गया। प्रभु यीशु क्रिस्त का शब्द का आदर किया, उसने जाल डाला। ఆ పేతురు దేవుడు యేసు ప్రభు చెప్పినట్లు ఆ వల తీసుకొని సముద్రంలోకి వెళ్ళి ఆయన చెప్పినట్లు వల వేశాడు. तभी पतरस ने चमत्कार को देखा, అప్పుడే పేతురు అద్భుతమును చూశాడు, कई मछलियों को देखा। చాలా చేపలను చూశాడు. अभी वो नाव देखेगा तो मछलियों से भरा हुआ। ఆ యొక్క ఓడ చూసినట్లయితే ఆ యొక్క చేపలతో నింపబడ్డది. अभी पतरस के साथ और भी कुछ लोग हैं, పేతురుతో కూడా కొంతమంది ఇంకున్నారు. लेकिन वो सब लोग का सामने पतरस प्रभु यीशु क्रिस्त के चरणों में गिरा। వాళ్ళందరి ముంగట పేతురు యేసు ప్రభు యొక్క పాదముల మీద పడ్డాడు. और नाव में देखेगा तो केवल पतरस प्रभु यीशु के चरणों में गिरा। ఆ ఓడలు చూసినట్లయితే కేవలం ఒక్కడే ఆ యొక్క పేతురు ఆ యొక్క యేసు ప్రభు కాళ్ళ మీద పడ్డాడు. दूसरा कोई भी व्यक्ति चरणों पे नहीं गिरा। ఆయనతో ఉన్నోళ్ళు ఒక్కరు కూడా ఆ యొక్క యేసు ప్రభు యొక్క పాదముల మీద పడలేడు. यही कारण है पतरस वो लोग का लीडर है। ఎందుకంటే ఆ పేతురు వాళ్ళందరికీ యజమాని. देखो पतरस शर्म नहीं किया चरणों पे गिरने के लिए। పేతురు సిగ్గుపడలేడు, అవమానంగా ఫీల్ కాలేడు ఆ యొక్క యేసయ్య పాదం మీద పడడానికి. इतना ही नहीं, उसने प्रभु को बोला तू मुझसे दूर जा। అలాగనే పేతురు అన్నాడు నా దగ్గర నుంచి దూరం వెళ్ళండి, मैं एक दोषी, मैं पापी हूँ। నేను ఒక పాపాత్ముడు, పాపం చేసిన వాడిని. सब लोग का सामने वो स्वीकार किया। అందరి ముంగట ఆయన ఒప్పుకుంటున్నాడు. वो छुप के साक्षी नहीं दिया, ఆయన ఎవరి కనబడకుండా సాక్ష్యం ఇస్తలేడు. सबका सामने। అందరి ముంగట తనకు తాను ఒప్పుకుంటున్నాడు. क्योंकि पतरस ने जो देखा वो चमत्कार था। ఆ పేతురు ఏదైతే చూసిండో అది అద్భుతం. पतरस को मालूम है ये रीति, ये तरीका नहीं है मच्छी पकड़ने का। ఆ పేతురుకు తెలుసు ఈ విధానంలో చేపలు పట్టరాదు. पतरस ने वहां पे प्रश्न नहीं किया। ఆ పేతురు అక్కడ ప్రశ్నించలేడు. उसने ये पूछा नहीं ये कैसा हो गया। ఆ పేతురు ఇది అడగలేడు, ఇది ఎట్లయింది అసలు. लेकिन चमत्कार होने के बाद एक विश्वासी कई प्रश्न करता है। కానీ అద్భుతం జరిగిన తర్వాత కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే ప్రశ్నలు వేస్తారు. बाइबल में फारूसी को देखो, ఫరిసీయులను చూడండి. जैसे ही अंधा व्यक्ति को आंख मिला, గుడ్డి వాళ్ళకు కన్నులు వచ్చినాయో उन्होंने वो अंधे को प्रश्न किया। ఎప్పుడైతే ఆ గుడ్డి అయినకు కళ్ళు వచ్చినాయో యేసు ప్రభు ఇచ్చాడో उन्होंने प्रश्न किया अंधा व्यक्ति को, ఆ గుడ్డి అయినను ప్రశ్నిస్తున్నారు. तेरे को आंख किसने दिया? ఎవరు నీకు ఇచ్చిరు? ఆ కళ్ళు ఎవరు ఇచ్చిరు? किसने तेरा आंख को स्वस्थ किया? నిన్ను ఎవరు నిన్ను ये స్వస్థపరిచారు? कैसा हुआ? ఇది ఎట్లా జరిగింది? ये किसने किया? ఇది ఎవరు చేసిండ్రు? लेकिन यहाँ पे पतरस प्रश्न नहीं कर रहा है। కానీ ఇక్కడ పేతురు ప్రశ్నిస్తలేడు యేసు वो ప్రభు. बोलते प्रभु को मुझसे दूर जा। ఆయన అంటున్నాడు, ప్రభుత్వం అంటున్నాడు నా దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్ళండి. యోహन्ना का किताब 6 अध्याय में आपको देखता है। खोलो मत। యోహాను సువార్త 6 अध्याय में आपको देखते हैं। యోహాను సువార్త 6వ అధ్యాయం. एक बड़ा भीड़ प्रभु यीशु क्रिस्त के पीछे जा रहा है। बड़ा भीड़ పెద్ద ఆ సమూహము యేసయ్య వెంబడి వెళ్తుంది. चमत्कार के लिए जा रहा है, అద్భుత కోసం వెళ్తున్నారు. रोटी के लिए, मछली के लिए जा रहा है, ఆ రొట్టె కోసం, చేపల కోసం వెళ్తున్నారు. यीशु के पीछे दौड़ रहा है, యేసయ్య వెనుక పరిగెత్తుతున్నారు. यीशु को राजा बनाने को दौड़ रहा है। యేసు ప్రభును రాజు చేయడానికి పరిగెత్తుతున్నారు. लेकिन यहाँ पे पतरस चमत्कार देखने के बाद కానీ ఇక్కడ పేతురు అద్భుతం చూసిన తర్వాత परमेश्वर से दूर जा रहा है। దేవుని దగ్గర నుంచి దూరం వెళ్తున్నాడు. इधर कुछ तो रहस्य छुपा हुआ है। ఇక్కడ ఏదో రహస్యం ఉన్నది, ఉన్నది. क्यों वो परमेश्वर से दूर जा रहा है? ఎందుకు దేవుడి నుంచి దూరం వెళ్తున్నాడు? लोगों को देखेगा तो प्रभु के पास दौड़ रहा है। మనుషులను లోకస్తులను చూసినట్లయితే ప్రభు వెనుక పరిగెత్తుతున్నాడు. लेकिन पतरस को देखेगा तो लंबा जा रहा है। కానీ పేతురుని చూసినట్లయితే దూరం వెళ్తున్నాడు. लोगों ने परमेश्वर का
देखा, లోకస్తులు దేవుని యొక్క బలమును చూశారు. लेकिन पतरस ने परमेश्वर का सामर्थ्य और पवित्रता को देखा. కానీ పేతురు యొక్క దేవుని యొక్క బలమును పవిత్రతను చూచిండు. पतरस ने अपने अंदर का पाप को देखा पवित्रता के सामने. ఆ యొక్క దేవునిలో ఉన్న పరిశుద్ధత చూసిండు. ఆయనను పరీక్షించుకున్నాడు. ఆయన అపవిత్రుడని అర్థమైంది ఆయనకు. वो नहीं चाहता था कि एक पवित्र मेरे को छुए, నన్ను ముట్టకూడదు, क्योंकि मैं पापी है. ఎందుకంటే నేను పాపాత్ముడను. पवित्र है प्रभु यीशु. ఆయన పవిత్రుడు యేసు ప్రభు. वो प्रभु को बोला तू मुझसे दूर जा. ఆ యేసు ప్రభు చెప్తున్నాడు నా దగ్గర నుంచి దూరం వెళ్ళండి, दूर जा. మీరు దూరం వెళ్ళండి. हमेशा ये बात को याद रखना, ఎప్పుడు కూడా ఈ మాటకు జ్ఞాపకం ఉంచుకోండి. हमेशा अपने मन में रखना. ఎప్పుడు మీ హృదయంలో ఉంచుకోవాలి. अपन अयोग्य है. మనము యోగ్యత లేని వారు. आज कुछ लोग है, కొంతమంది वो लोग बोलते हैं भाई यीशु क्रिस्त है, నేనే యేసుక్రీస్తు అని చెప్పే వాళ్ళు वो लोग ఉన్నారు. बोलते हैं भाई सर्वशक्तिमान है, నేనే సర్వశక్తిమంతుడని मैं చెప్తారు. हूँ सो हूँ, मैं हूँ प्रभु यीशु क्रिस्त. నేనే యేసుక్రీస్తును. इस तरह का लोग यूट्यूब पे बहुत देखने को मिलता है. ఇట్లాగా ఎప్పటోళ్ళు చాలా మంది యూట్యూబ్ లో అక్కడక్కడ కనబడతారు. ये सब मूर्ख लोग है. వీళ్ళు జ్ఞానం లేని వాళ్ళు. मेरा प्रभु पवित्र और धार्मिक है. నా దేవుడు పరిశుద్ధుడు. और नाव के अंदर देखिएगा तो पतरस ने पाप नहीं किया, పాపం చేయలేడు ఓడలో చూసినట్లయితే. लेकिन वो प्रभु के सामने पश्चाताप कर रहा है. కానీ యేసు ప్రభు యొక్క ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ये उसका ज्ञान और बुद्धि और समझ है. అది ఆయన యొక్క జ్ఞానము, ఆయన బుద్ధి, ఆయన స్వభావం. उसको समझ में आया मैं पापी है. ఆయనకు అర్థమైంది నేను పాపినని. देखो पतरस का स्वभाव अपने को सीखने का जरूरत है. పేతురు యొక్క స్వభావము మనం నేర్చుకోవాలి. हर एक को मालूम होना चाहिए हम परमेश्वर के नजरों में पापी है. ప్రతి ఒక్కరికి అర్థం కావాలి దేవుని యొక్క దృష్టికి నేను పాపినని. हर दिन स्वीकार कर मैंने पाप किया है, वो स्वीकार कर. ప్రతి రోజు జ్ఞాపకం ఉంచుకో నేను పాపం చేసినాను. प्रभु यीशु क्रिस्त पवित्र है. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పవిత్రుడు. इस समय में जो मैं आपको दे रहा हूँ, ఈ సమయంలో ఇప్పుడు ఏదైనా నేను ఇస్తున్నాను, तेरा आँख खोलने के लिए, నీ యొక్క కళ్ళు తెరవబడడానికి, तेरा हृदय को स्पर्श होने के लिए, నీ హృదయాన్ని తాకడానికి, तेरे जीवन में तू ऊपर आने के लिए है. నీ జీవితంలో నువ్వు పైకి రావాలని. हमेशा जागरूक रहे, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండు, हमेशा सचेत रहे. ఎల్లప్పుడూ గ్రహింపుగా ఉండు. पतरस एक जागरूक और सचेत का जीवन जिया. పేతురు గ్రహించేవానిగా జాగ్రత్తగా జీవితం జీవించాడు. हमेशा पाप को लेके पश्चाताप कर. ఎప్పుడు కూడా ఆ పాపములు ఒప్పుకో. गोंडी गुरुवार का दिन గురువారం రోజు प्रभु यीशु क्रिस्त యేసుక్రీస్తు प्रभु भोज देके బల్లారాధన ఇచ్చి उसने अपना कंबल को टावल बांधा ఆయన నడుముకు ఆ యొక్క టవల్ కట్టుకొని और अपने शिष्यों के पास गया. ఇక శిష్యుల దగ్గరికి వెళ్ళి पानी लेके गया बेसन में, నీళ్లు తీసుకువెళ్ళిండు. उनका चरण धोने लगा. వాళ్ళ యొక్క పాదాలు కడుగుడు ప్రారంభించారు. अभी वहां पे क्या हुआ, అక్కడ ఏమైందంటే शिष्यों ने प्रभु यीशु क्रिस्त का सेवा को स्वीकार किया. శిష్యులు ఆ యొక్క యేసు ప్రభు యొక్క సేవకు ఆహ్వానించారు, स्वीकार किया, लिया. తీసుకున్నారు. उन्होंने अपना प्रेम दिखाया यीशु को धोने के लिए. ఆ శిష్యులు యేసు ప్రభుకు ఆ పాదాలు చూపించారు కడగడానికి. लेकिन जैसे ही प्रभु यीशु क्रिस्त पतरस के पास आया, అట్లనే ఆ పేతురు దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. पतरस उसको धोने को नहीं दे रहा है. పేతురు ఆయన పాదాలు కడగడానికి ఇష్టపడతలేదు. उसको मालूम है वो धूल और मिट्टी है. ఆయనకు తెలుసు నేను ధూళిని, నేను మట్టిని उसको मालूम है. ఆయనకు తెలుసు. देखो स्वभाव में कितना फर्क है ये देखो. చూడండి స్వభావంలో ఎంత వ్యత్యాసం ఉందో వాళ్ళకు, ఆ పేతురుకు ఆయనతో ఉన్న వారికి. ये स्वभाव को अपने मन में रख. ఈ స్వభావాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. तेरे को परमेश्वर उठाएगा. నేను దేవుడు ఎత్తి పడతాడు, देखो ये హెచ్చిస్తాడు. स्वभाव एक अच्छे दास के लिए उपयोगी है. ఈ యొక్క స్వభావము ఒక మంచి వ్యక్తికి
ఉపయోగపడుతుంది. ये स्वभाव एक अच्छी दासी के लिए उपयोग है। ఈ యొక్క స్వభావం ఒక మంచి దాసురాలకు పని చేస్తుంది. ये स्वभाव एक अच्छा सेवा के लिए उपयोग है। ఈ స్వభావము మంచి సేవకు ఉపయోగపడుతుంది. ये स्वभाव तेरा बिजनेस में, तेरा नौकरी में तेरे को समृद्धि लेके आएगा। ఈ స్వభావము నీ యొక్క జీవితం, నీ పనిలో, నీ యొక్క అన్నిట్లో ఉపయోగపడుతుంది. ये स्वभाव अपन मरने तक तेरे अंदर होना चाहिए। ఈ స్వభావము జీవితం ముగించేంత వరకు నీ హృదయంలో ఉండాలి. हर वो जो बोलता है मैं बड़ा है, కొంతమంది చెప్తారు నేను పెద్దాన్ని, परमेश्वर मेरा उपयोग कर रहा है, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ये घमंड है। ఇది గర్వంతో కూడిన మాట. ये घमंड है। ఇది గర్వంతో కూడిన మాట. पौल ने रोमियो की पत्री 7:15 में बोला, పౌలు చెప్తున్నాడు రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో, जो मैं करता हूँ ఏదైతే నేను చేస్తానో उसको मैं नहीं जानता, అది నేను నాకు అర్థమైతలేదు. क्योंकि जो मैं चाहता हूँ ఏదైతే నేను చేస్తాననుకుంటున్నాను वो नहीं किया करता, అది నేను చేస్తలేను. परंतु जिससे मुझे गुनाह आती है, गुनाह ఏదైతే నేనైతే చెయ్యకూడదు అనుకుంటున్నానో वो मैं करता हूँ। అది నేను చేస్తున్నాను. ये पौल का शब्द है। ఇది పౌలు ఒక మాట. उसको मालूम है मुझे किसने बचाया, ఆయనకు తెలుసు ఎవరు నన్ను బ్రతికించాడు అని. मैं मरने के बाद भी कौन बचाएगा, నేను చనిపోయిన తర్వాత కూడా ఎవరు నన్ను కాపాడతారు అని. केवल प्रभु यीशु क्रिस्त। కేవలం యేసు ప్రభు. पौल ने परमेश्वर का महिमा को समझा। పౌలు యేసు దేవుని యొక్క ఆ యొక్క మహిమను అర్థం చేసుకున్నాడు. मेरा प्रभु यीशु क्रिस्त पापियों के लिए आया। యేసుక్రీస్తు పాపుల కొరకు వచ్చాడు. इतना ही नहीं, पापियों के साथ बातचीत भी किया। అంతేకాకుండా పాపులతో కూడా మాట్లాడాడు. अभी मेरे को बताओ, उतना पापी लोग में से कितना जन को समझा कि वो लोग पापी है? నాకు చెప్పండి, అందులో నుంచి ఎంతమందికి అర్థమైంది నేను పాపినని? ज्यादा लोग को नहीं, చాలా మందికి అర్థం కాలేదు. सब यीशु के साथ चल रहा है, दोषी लोग चल रहा है, पापी लोग चल रहा है। చాలా మంది కూడా యేసు ప్రభుతో కూడా పాపం చేసేవారు లేకపోతే దోషులు అందరూ కూడా ఆయన వెనుక వెళ్తున్నారు. लेकिन उनके अंदर भावना नहीं आया वो दोषी है करके। వాళ్ళకి అర్థం కాలేదు ఈయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నేను పాపాత్ముడను అని, నేను దోషిని వాళ్ళకి అర్థం కాలేదు. చాలా మందికి नहीं समझा उनको। చాలా మందికి అర్థం కాలేదు. लेकिन जकरिया को देख, చూడండి జకర్యాకు చూడండి, उसको मालूम है वो पापी है। ఆయనకు అర్థమైంది నేను పాపినని. वो अस्वस्थ हो गया यीशु के सामने। अस्वस्थ बोलेगा तो अशोकरियम आश्चर्यकारी नहीं, हाँ ठीक है। वो थोड़ा गिल्टी, दोषी जैसा महसूस किया प्रभु के सामने। ఆయన ఎదుట ఆ దోషులను ఒప్పుకున్నాడు. बाकी लोग प्रभु यीशु क्रिस्त के साथ चल रहा है, మిగతా వారు యేసు ప్రభుతో వెళ్ళారు. जकरिया यीशु के साथ चलना नहीं चाहता है। జకరియా యేసు ప్రభుతో వెళ్ళాలని అనుకోలేడు. उसके अंदर एक नम्रता है। ఆయన లోపట ఏదో ఒక లోపం ఉంది. देखो, दो तरीका लोग है, दो तरीके का लोग। రెండు రకాల మనుషులు. एक परमेश्वर का नजदीक जाना चाहता है, కొంతమంది దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. और दूसरा दूर लेके सर नीचे करके प्रार्थना करना चाहता है। కొంతమంది దూరం ఉండి తల వంచి ప్రార్థన చేయాలనుకుంటారు. वो मंदिर के अंदर देखो, మందిరంలో చూడండి, फारूसी एकदम आगे गया, परमेश्वर के करीब गया प्रार्थना करने के लिए। పరిసయ్యులు శాస్త్రులు ఆ యొక్క యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు, नहीं, मंदिर में మందిరంకి వెళ్ళారు. लेकिन वो जो पापी है, चुंगी लेने वाला, वो लंबा खड़ा हो गया। ఆ యొక్క సుంకరి ఆ యొక్క దూరం నిలబడ్డాడు. वो लंबा खड़ा करके सिर नीचे करके रो के प्रार्थना कर रहा है। ఆయన తల వంచుకొని ఆయన దూరం ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. वहां पे प्रभु यीशु क्रिस्त नहीं है, అక్కడ యేసు ప్రభు లేడు. फिर भी उसका सिर नीचे वो रो रहा है। కానీ ఆయన తలకు దించుకొని ఆయన ఏడుస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. हमेशा याद रखना, अपन अयोग्य है। ఎప్పుడు కూడా యాదించుకోవాలి మనం యోగ్యులం కాదని. जकरिया को देखेगा तो भाग के आ रहा है यीशु प्रभु के पास। ఆ జకర్యాని చూసినట్లయితే పరిగెత్తుకొని వస్తున్నాడు యేసు ప్రభు దగ్గరికి. लेकिन आधा तक आके वो रुक गया। కానీ పరిగెత్తుకొని వచ్చి అక్కడ ఆగిపోయాడు. आधा तक आके సగం దాకా వచ్చి ఆగిపోయాడు. उसका मन में
ఆయన మనసులో मैं अयोग्य है, నేను యోగ్యుని కాదు, मैं कैसा यीशु को मिलूं। నేను ఎట్లా యేసు ప్రభువును కలవాలి. उसने क्या किया, पेड़ पे चढ़ा, ఆయన ఏం చేసిందంటే చెట్టు మీదకి ఎక్కిండు. वो भी उम्बर का झाड़ पे चढ़ा, फिग ट्री, అది కూడా ఆ యొక్క एक पेड़ बोल ఒక చెట్టు, वो पेड़ पे चढ़ के पत्तों का पीछे छुप गया। ఆ మేడి చెట్టు ఎక్కి ఆ యొక్క మేడి చెట్టు ఎక్కి అందులో ఆ ఆకుల మధ్య దాక్కున్నాడు. वो पत्ते के अंदर छुप गया ఆకుల మధ్య దాక్కున్నాడు. और पत्ते का बीच में से यीशु को देख रहा था। ఆ యొక్క ఆకుల మధ్యలో నుండి యేసు ప్రభుని చూస్తున్నాడు. उसका मन में मैं यीशु को दिखना नहीं मांगता है। ఆయన మనసులో అనుకుంటున్నాడు నేను యేసు ప్రభు గనబడకూడదని. हाँ, वो देख रहा था लेकिन यीशु उसको देखना नहीं मांगता है। ఆయన చూస్తున్నాడు కానీ యేసు ప్రభు నన్ను చూడకూడదని ఆకుల మధ్యలో क्योंकि उसका मन में मैं पापी हूँ। ఎందుకంటే ఆయన మనసులో నేను పాపాత్ముడను అని ఉన్నది. क्या हुआ, కానీ ఏమైంది, यीशु ने पुकारा, యేసు పిలిచాడు, यीशु ने पुकारा, యేసు పిలిచాడు, जकरिया, జకరియా, जकरिया, జకరియా, मेरे को तेरे घर में आना है, నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను, मेरे को तेरे घर में आना है, నేను నీ ఇంటికి जकरिया రావాలనుకుంటున్నాను, नीचे आ। జకరియా కిందికి దిగు. यीशु इसका दृष्टि जकरिया के ऊपर, యేసయ్య యొక్క దృష్టి జకరియా మీదకి వెళ్ళింది. यीशु प्रभु ने जकरिया को बोला नीचे आ, యేసు ప్రభు అంటున్నాడు జకరియా కిందికి రా, मुझे तेरे घर में आना है। నాకు నీ ఇంటికి రావాలి. वहां पे देखेगा तो यीशु के साथ बड़ा भीड़ है। అక్కడ చూసినట్లయితే యేసు ప్రభుతో ఒక ప్రజలు ఉన్నారు ఎక్కువ. सब लोग यीशु के साथ चल रहा है, అందరూ యేసు ప్రభుతో వస్తున్నారు, एकदम वीआईपी का जैसा चल रहा है, పెద్దవారిగా నడుస్తున్నారు, छाती आगे करके चल रहा है। ఒక గొప్ప వాళ్ళు నడిచినట్లు వాళ్ళు నడుస్తున్నారు. लेकिन इधर जकरिया मैं अयोग्य हूँ, కానీ జకరియా మాత్రం నేను యోగ్యుని కాదు, मैं दोषी हूँ। నేను పాపాత్మను, నేను దోషి. यीशु क्रिस्त ने उसको बुलाया, యేసుక్రీస్తు ఆయనను పిలుస్తున్నాడు, उसको नजदीक लिया। ఆయనను దగ్గరికి తీసుకున్నాడు. अभी मेरे को बताओ, నాకు చెప్పండి, यीशु क्रिस्त ने किसको नजदीक लिया? ఆ किसको नजदीक लिया यीशु क्रिस्त ने? ఎవరిని దగ్గరికి తీసుకున్నాడు? किसको? जकरिया को। జకరియాకు దగ్గరికి తీసుకున్నాడు. वो बड़ा भीड़ का तरफ देखेगा तो ఎక్కువ మంది వైపు చూసినట్లయితే यीशु का नजर उनके ऊपर नहीं है, యేసు ప్రభు యొక్క దృష్టి ఆ ప్రజల మీద లేదు. यीशु क्रिस्त उनके घर में नहीं गया। యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళలేడు. लेकिन जकरिया जो स्वीकार किया मैं दोषी हूँ, ఎప్పుడైతే జకరియా నేను దోషిని అని ఎప్పుడైతే ఆయన ఒప్పుకున్నాడో यीशु का नजर उसके ऊपर, యేసు ప్రభు యొక్క దృష్టి ఆయన మీద. यीशु उसके घर में जाना चाहता है। యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. प्रभु यीशु ने जकरिया को नजदीक लिया। యేసు ప్రభు జకరియాను దగ్గరికి తీసుకున్నాడు. इसी को बोलते हैं जो पहला रहेगा वो आखिरी होएगा, जो आखिरी रहेगा वो पहला होएगा। ఇదికే అంటాము మొదటి వారు కడపటి వాడు అవుతారు, కడపటి వారు మొదటి వాడు అవుతారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. बोला प्रभु मुझसे दूर जा। పేతురు అంటున్నాడు నా దగ్గర నుంచి దూరం వెళ్ళాడు అని. पाउल क्या बोला? పౌలు ఏమంటున్నాడు? मसीह यीशु पापियों का उद्धार करने के लिए आया, యేసు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చాడు. जिनमें सबसे बड़ा पापी मैं हूँ। అందులో అందరికన్నా పాపాత్ముడను నేనే. पढ़िए ये बात, पहला तिमोथी 1:15, చదవండి. మొదటి తిమోతి 1:15, మొదటి తిమోతి 1:15 పాపులను రక్షించుటకు ఆ. క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. देखो पाउल बोलता है सबसे बड़ा पापी मैं है, मुख्य है मैं। పౌలు అంటున్నాడు అందరికన్నా ఎక్కువగా పాపం చేసిన వాడు నేనే, అందులో ప్రముఖుడు నేను, प्रधान पापी भी। ప్రాముఖ్యమైన పాపిని, ప్రధాన పాపిని. अभी पाउल उद्धार पाया हुआ है, పౌలు बचाया हुआ है, పౌలు రక్షణ పొందాడు. फिर भी बोलता है मैं पापी है। అయినప్పటికీ కూడా చెప్తున్నాడు నేను పాపినని. वो बोल रहा है तिमोथी से ज्यादा मैं पापी है। ఆయన అంటున్నాడు నా దగ్గర నా కింద ఉన్న ఆ తిమోతి కన్నా हाँ बराबर। నేను పాపాత్ముడను.
बरनबास से भी मैं पापी हूँ, ఆ బర్నబా కన్నా నేను పాపిని, मार्क से भी मैं पापी हूँ। మార్కు కన్నా నేను పాపిని. लेकिन आप उसके शब्द को देखेगा तो प्रभु यीशु ख्रिस्त ने उसका ज्यादा उपयोग किया। కానీ ఆయన స్వరం విన్నట్లయితే ఆ యొక్క యేసు ప్రభు ఆయన ఎక్కువగా వాడుకున్నాడు, पाउल को ज्यादा उपयोग किया। పౌలును ఎక్కువగా వాడుకున్నాడు. लेकिन पाउल अयोग्य का जीवन जिया। పౌలు అయోగ్యుడని జీవించాడు. हाँ, मतलब खुद को स्वीकार किया। ఆయన తనకు తాను స్వీకరించిన ఆ మాటను. उसको याद था ఆయనకు యాదున్నది, कि जो कुछ भी मैं करता है परमेश्वर का कृपा से करता है। నేను ఏదైనా చేస్తున్నానంటే దేవుని యొక్క కృప వలన చేస్తున్నాను. केवल परमेश्वर का कृपा के द्वारा मैं स्वर्ग में जा सकता है। దేవుని యొక్క కృప ద్వారానే నేను పరలోక రాజ్యం వెళ్తాను. देखो, हमेशा स्मरण रखना है। మనం ఎల్లప్పుడూ కూడా యాది ఉంచుకోవాలి. ये अपने लिए एक वकील है, वकील स्वर्ग में। మన నిమిత్తము ఒక అడ్వకేట్ ఉన్నాడని, उसके सामने पाप क्षमा मांग। ఆయన ఎదుట పాపాలను ఒప్పుకోవాలి. हमेशा याद रख ఎప్పుడు యాదించుకోవాలి, ये अपने को प्रभु है। మనకు ప్రభు ఉన్నాడని. पहला यूहन्ना 1:8 पढ़ो। మొదటి యోహాను 1:8. देखो, చూడండి, अगर अपन बोलेगा मेरे में पाप नहीं है, మనం ఒకవేళ చెప్పినట్లయితే నాలో పాపం లేదని इसका చెప్పి मतलब तू अपने आप को धोखा दे रहा है। దీని విషయంలో నీకు నీవే तेरे మోసపరుచుకుంటున్నావు. अंदर सत्य नहीं है। నీ లోపల సత్యం లేదు. पहला यूहन्ना 1:7 पढ़िए जल्दी। 1:7 చదువుతున్నాను. అయితే ఆయన వెలుగునున్న ప్రకారము మనము వెలుగును నడిచేలా మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయను. देखो, एक बार फारसी ने प्रभु यीशु क्रिस्त को घर पे बुलाया। ఒక రోజు ఫారసీ వాళ్ళు యేసు ప్రభును వాళ్ళ ఇంటికి పిలుచుకున్నారు. और वो फारसी व्यक्ति प्रभु यीशु क्रिस्त के साथ बैठा। ఆ వ్యక్తి, ఆ ఫారసీ వ్యక్తి యేసు ప్రభుతో కూకున్నాడు. लेकिन वो फारसी के हृदय में कुछ नहीं हो रहा था। కానీ ఆ వ్యక్తిలో హృదయంలో ఏం జరగలేదు. उसको महसूस नहीं हो रहा था कि वो दोषी है, वो पापी है। ఆయనలో అనిపిస్తలేదు నేను పాపిని, నేను అపవిత్రునని. क्या ये फारसी पापी है? ఈ యొక్క పరిసయుడు పాప, वो पापी है, ఆయన పాపే, वो पापी है। ఆయన పాపే. और उधर ही एक पापी स्त्री खड़ा है। అక్కడనే ఒక పాపాత్మురాలైన స్త్రీ నిలబడి ఉన్నది. वो स्त्री प्रभु यीशु क्रिस्त के साथ बैठा नहीं, ఆ స్త్రీ యేసు దగ్గర కూకోలేదు, लेकिन उसका बगल में खड़ा हुआ। ఆయన పక్కపొంటి నిలబడ్డది. क्या वो स्त्री प्रभु यीशु क्रिस्त का स्तुति कर रहा था वहां पे? ఆ యొక్క స్త్రీ యేసు ప్రభు యొక్క స్తుతి చేస్తుందా? नहीं, లేదు. लेकिन उसका आंख पानी से भर गया। ఆమె కళ్ళు నీళ్లతో నింపబడ్డాయి. उसका आंख का पानी यीशु का चरण पे गिर रहा था। ఆమె కళ్ళలో నుంచి వస్తున్న నీళ్లు యేసు ప్రభు యొక్క పాదముల మీద పడ్డాయి. इसका मतलब उसका हृदय में कुछ हो रहा है। దాని అర్థం ఏంటంటే తన హృదయంలో ఏదో జరుగుతుంది. उसका शरीर का एक भाग बोल रहा है प्रभु के पास जा। ఆమె శరీరంలో ఒక భాగం చెప్తుంది ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు. लेकिन दूसरा भाग बोलता है मत जा। కానీ ఇంకొక భాగం అంటుంది వెళ్ళకు, तू पापी है। నువ్వు పాపాత్మురాలు. देखो, ये स्वभाव उसके अंदर जब ये ऐसा काम कर रहा था, ఎప్పుడైతే ఈ స్వభావము ఆమెలో పనిచేస్తుందో परमेश्वर ऐसे लोगों को उठाता है। అలాంటి వారిని లేవనెత్తుతాడు. एक भाग प्रभु के पास जाना चाह रहा है। ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళడానికి प्रेम आपको प्रभु के पास लेके जाता है, ప్రేమ దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తుంది. लेकिन पाप आपको प्रभु से दूर लेके जाता है। పాపము దేవుని దగ్గర నుంచి దూరం తీస్తుంది. प्रेम प्रभु के पास खींचता है, ప్రేమ దేవుని దగ్గరికి లాగుతుంది. पाप प्रभु से धकेल देते हैं आपको। పాపము దేవుని దగ్గర నుంచి తొలగిస్తుంది. देखो, ऐसा समय में आपको क्या करना है? అలాంటి సమయంలో ఏం చేయాలంటే प्रभु यीशु के चरणों में गिर। యేసయ్య యొక్క పాదముల మీద పడాలి. आज लोग केवल परमेश्वर का प्रेम करते हैं, కానీ మనుషులు ఈ రోజులలో దేవుని యొక్క బలమును ప్రేమిస్తున్నారు. प्रभु यीशु क्रिस्त मध्य आकाश में आ रहा है आपको लेने के लिए। ప్రభు యేసు క్రీస్తు మధ్యాకాశంలోనికి వస్తున్నాడు మిమ్మల్ని తీసుకుపోవడానికి. लेकिन तू सचेत रहे, కానీ నువ్వు అవగాహన ఉండు, జాగ్రత్తగా ఉండు. तू प्रभु के चरणों में गिर वहां पे, నీవు ఆ యొక్క యేసయ్య పాదముల మీద పడు. ఆ టైంలో क्योंकि तू एक बदला हुआ मनुष्य है। నువ్వు మలచబడ్డ వ్యక్తివి. वो पापी स्त्री को देखो, ఆ పాపాత్మురాలైన స్త్రీనియుడు
वो प्रभु यीशु क्रिस्त को उद्धारकर्ता करके देखा। ఆ యొక్క యేసు ప్రభును రక్షణకర్తగా చూసింది. लेकिन वो फारूसी ने धार्मिक करके देखा। ఆ యొక్క పరిసయ్యుడు యేసు నీతిమంతుడని చూశాడు. ये फर्क है दोनों का बीच में। వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఉంది. देखो अभी आप प्रभु यीशु क्रिस्त को क्या बोलेगा? మీరు యేసు ప్రభుని ఏమంటారు? परमेश्वर का पुत्र बोलेगा? దేవుని కుమారుడు అంటారా? मनुष्य का पुत्र बोलेगा? మనిషి కుమారుడు అంటారా? नहीं, కాదు. तुझे प्रभु को उद्धारकर्ता बोलना है। యేసు ప్రభుకు రక్షకుడు ये बहुत महत्वपूर्ण है, इंपॉर्टेंट है। ఇది ప్రాముఖ్యం. अय्यूब ने बोला, अय्यूब 44 में యోబు చెప్పాడు 44 बोला, 44 అధ్యాయం 25వ వచనం. देख मैं तो तुच्छ हूँ, నేను तुच्छ अशुद्ध, నేను అపవిత్రుణ్ణి. मैं तुझे क्या उत्तर दूं? నేను నీకు ఏం జవాబు ఇవ్వాలి? मैं अपना उंगली दांत के नीचे रखता हूँ। నా 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 వేలు ఆ యొక్క పండ్ల మీద పెట్టుకుంటున్నాను. आपको मालूम है अय्यूब एक धार्मिक व्यक्ति है, యోబు నీతిమంతుడు. लेकिन ये वचन में वो बोल रहा है ఈ వాక్యంలో ఆయన అంటున్నాడు, मैं तुच्छ हूँ, నేను अशुद्ध, నేను శుద్ధి లేని వాడిని, मैं अशुद्ध हूँ, నేను శుద్ధి లేని వాడిని, मैं अशुद्ध अपवित्र అపవిత్రుడిని. देखो, लेकिन अय्यूब का विषय में परमेश्वर बड़ा साक्षी शैतान को दिया। ఆ యోబు విషయంలో దేవుడు పెద్ద సాక్ష్యము సైతానికి చెప్తున్నాడు. ये बात पढ़ो अय्यूब 1:8, ఈ వచనం చదవండి. 1వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 4 मिनट में हो जाएगा वचन। యోబు గ్రంథం 1:8. యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు పొడిగించుకొని 1:8 అందుకు యెహోవా, ఏకా. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదివా? అతడు యథార్థవంతులను న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవరు లేడు. देखो परमेश्वर साक्षी दे रहा है अय्यूब के विषय में शैतान को। దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు యోబు విషయంలో సైతానికి. परमेश्वर बोल रहा है अय्यूब खरा मनुष्य है, सच्चा मनुष्य है। దేవుడు చెప్తుండు యోబు విషయంలో ఆయన నీతిమంతుడు, మంచి వ్యక్తి అని. लेकिन अय्यूब बोलता है मैं दोषी है। కానీ యోబు అంటున్నాడు నేను అపవిత్రుడిని. अगर परमेश्वर अपना विषय में साक्षी देगा, దేవుడు మన విషయంలో సాక్ష్యం ఇస్తే टीवी चैनल न्यूज चैनल में जाके प्रचार करेगा। దేవుడు మన విషయంలో ఈయన మంచోడు అంటే మనం ఆ చిన్నదాన్ని మొత్తం ప్రచారం చేసేస్తాం టీవీలలో. लेकिन अय्यूब नम्र व्यक्ति, యోబు మాత్రము नम्र తగ్గించుకునే వ్యక్తి. उसने अपने आप को दुष्ट बोला। ఆయనకైననే నేను మంచివాడిని కాదనుకుంటున్నాడు. अय्यूब के लिए एक बड़ा ताली बजाओ। యోబు విషయంలో ఒక మంచి చప్పట్లు కొడదాం. अय्यूब की इतना आशीर्वादित व्यक्ति है। యోబు ఎంత ఆశీర్వదించబడ్డ వ్యక్తి, क्योंकि उसका स्वभाव, ఎందుకంటే ఆయన స్వభావం అలాంటిది. उसने कबूल किया मैं दोषी हूँ। ఆయన స్వీకరించిండు నేను పాపాత్మునని. देखा, हमेशा याद रखना ఎల్లప్పుడూ యాదికుంచుకోవాలి कि मेरे अंदर पाप नहीं है, ऐसा कभी नहीं बोलना। నేను నా లోపల పాపం లేదు అని ఎప్పుడు కూడా చెప్పద్దు. ऐसा बोला मतलब तू झूठा व्यक्ति है। అట్లా ఎప్పుడైతే చెప్పిండ్రో నువ్వు అబద్ధమైన వ్యక్తివి. पतरस ने प्रभु यीशु का पवित्रता को देखा, ఎప్పుడైతే ఆ యొక్క పేతురు దేవుని యొక్క పవిత్రతను చూశాడో उसने तुरंत अपने आप को पापी करके स्वीकार किया। వెంటనే తనకు తాను పాపినని అర్థం చేసుకున్నాడు. हमेशा अपने आप को जांच, ఎప్పుడు కూడా మనము పరీక్షించుకోండి. परमेश्वर का प्रेम तेरे पे गिरेगा। దేవుడి యొక్క ప్రేమ నీ మీదకి దిగి వస్తుంది. जितना ज्यादा तू अपने आप को जांचेगा उतना योग्य मार्ग में चलेगा। ఎంత అయితే నీకు నీవు ఆ యొక్క అర్థం చేసుకుంటావో అంత దేవుడి ఆశీర్వాదం మీదకి వస్తుంది. उतना ज्यादा तू परमेश्वर के करीब आएगा। అంత ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. धन्यवाद देने से पहला घुटने पे जा, స్తుతించక ముందు మోకాల మీదకి వెళ్ళు. साक्षी देने से पहला घुटने पे जा, సాక్ష్యం ఇవ్వకన్నా ముందు మోకాల మీదకి వెళ్ళు. पतरस ने बोला मुझसे दूर जा। పేతురు చెప్పాడు నా దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్ళండి. देखो, लोगों को कुछ भी बोलने दे, లోకస్తులు ఏమని చెప్పండి, तू अपने प्रभु के सामने आंसू बहा, దేవుని యొక్క ఎదుట आंसू रो, దేవుని ఎదుట కన్నీళ్లు విడువు. क्योंकि
प्रभु के सामने अशुभ आना मतलब प्रभु का आशीर्वाद को प्राप्त करना। దేవుని ఎదుట కన్నీళ్లు విడిచుట అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్నాం, పొందుతున్నాం. हाँ, तू प्रभु का प्रकाश को पाएगा। ఆ దేవుని యొక్క ఆ వెలుగును పొందుకుంటావు. घुटने पे जाके प्रभु को बोल, मुझसे दूर जा। ఆ మోకాళ్ళ మీదకి వెళ్ళి యేసయ్యా నాకు దూరం ఉండండి. अभी साधारण क्रिस्ती जीवन जीना बंद कर, ఆ మామూలు క్రైస్తవ జీవితం బంద్ చేయండి. क्योंकि साधारण क्रिस्ती जीवन जीने वाला परमेश्वर के नजरों में योग्य नहीं है। ఆ మామూలు యొక్క క్రైస్తవ జీవితం జీవించే వారి మీద దేవుని దృష్టి లేదు, बराबर दृष्टि नहीं है परमेश्वर का। ఆ దేవుని దృష్టి అలాంటి వారి మీద లేదు. हर एक चमत्कार के पीछे परमेश्वर का अपना योजना, अपना इच्छा है। ఆ ప్రతి అద్భుతం వెనుక ఒక దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క పని బాధ్యత పెడతాడు. हाँ, पतरस ने 2 नाव भर के मछली को देखा। ఆ పేతురు ఆ యొక్క 2 ఓడల నిండా చేపలను చూశాడు. पतरस ने बड़ा चमत्कार को देखा। పేతురు పెద్ద అద్భుతమును చూశాడు. देखो, पतरस को जब चमत्कार किया परमेश्वर ने, పేతురు విషయంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. क्या परमेश्वर का कुछ योजना था पतरस के लिए? దేవుని యొక్క ఏదన్నా ఆ పని ఉందా పేతురు విషయంలో? संकल्प है क्या, इच्छा है क्या? ఏదన్నా ప్లాన్ ఉందా, లేకపోతే ఏదన్నా चमत्कार के साथ परमेश्वर का योजना भी पतरस को आया। ఆ అద్భుతం తర్వాత పేతురుకు ఒక బాధ్యత కూడా వచ్చింది. चमत्कार के साथ అద్భుతంతో हाँ, पढ़ो क्या है योजना परमेश्वर का। लूक 5:10। లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనం. అలాగున సీమోనుతో కూడా పాలువారైన జెబెదాయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. परमेश्वर का योजना क्या आया पतरस को? మనుషులను దేవుని యొక్క ఆలోచన ఏమొచ్చింది పేతురు విషయంలో? कि तू अभी मच्छी पकड़ने का बंद कर, ఇప్పుడు నువ్వు చేపలు పట్టుడు బంద్ చేయి, तुम आदमी को पकड़। మనుషులను పట్టేవాడిగా ఉంటావు. आदमी को पकड़ मतलब प्रभु यीशु का सुवार्ता को घोषित कर। మనుషులను పట్టుడు అంటే ఈ సువార్త ప్రకటించు. अभी पतरस बोल रहा है प्रभु मुझसे दूर जा, పేతురు అంటున్నాడు నా దగ్గర నుంచి దూరం వెళ్ళండి. लेकिन यीशु उसका नजीक आ रहा है। కానీ యేసు ప్రభు ఆయన దగ్గరికి వస్తున్నాడు. पतरस बोलता है मैं फेल हो गया, పేతురు అంటున్నాడు నేను 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 ఫెయిల్ అయినా, मैं पापी है। నేను పాపాత్ముడను. लेकिन यीशु का नजर में पतरस पास हो गया। యేసు ప్రభు యొక్క దృష్టిలో ఆ పేతురు పాస్ అయ్యిండు. अगर तू प्रभु के पास आके बोलेगा मैं पास हो गया, యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను పాస్ అయినట్టే, यीशु बोलेगा तू फेल हो गया। యేసయ్య అంటాడు నువ్వు ఫెయిల్ అయిపోయినావు. अगर तू बोलेगा मैं धार्मिक है, నువ్వు అంటావు నేను నీతిమంతున్నానంటే, यीशु बोलेगा तू फेल हो गया, యేసయ్య అంటాడు నువ్వు ఫెయిల్ అయిపోయినావు. क्योंकि मैं पापी के लिए आया, నేను పాపుల కోసం వచ్చాను, मैं धर्मी के लिए नहीं आया, నేను నీతిమంతుల కొరకు రాలేదు, मैं पापी के लिए आया। నేను పాపాత్ముల కోసం వచ్చాను. 5:9 में आपको देखता है एक बड़ा चमत्कार को। మనం లూకాసు వార్త 5వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే पतरस घुटने पे गया, पढ़ो मत, पतरस घुटने पे गया। పేతురు మోకాళ్ళ మీదకి వెళ్ళిండు. देखो, जब पतरस 3 बार यीशु क्रिस्त का इनकार किया, పేతురు 3 సార్లు యేసు ప్రభు యొక్క స్వరము పేతురు నేను యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అన్నాడు. प्रभु के पास देख नहीं सकता था, పేతురు వైపు చూడలేకపోయాడు. जीसस की तरफ वो देख नहीं सका पतरस। దేవుని వైపు చూడలేదు. हाँ, पतरस जीसस को देख नहीं सकता था, मुंह छुपा लिया। పేతురు ఆ యొక్క యేసు ప్రభువు వైపు చూడలేకపోయాడు. वो 3 बार इनकार किया, जभी का बात है। 3 సార్లు ఒప్పుకోలేడు. దానికి సంబంధించిన मेरे को बताओ, प्रभु यीशु क्रिस्त ने कभी बोला पतरस को तू मनुष्य को पकड़ेगा? యేసు ప్రభు ఎప్పుడు నువ్వు మనుషులను పడతావని? पतरस ने उसको नाव दिया जभी बोला? పేతురు యేసు ప్రభుకు ఓడమిచ్చినప్పుడు చెప్పిండా? नहीं, కాదు. जब 2 नाव भर के मच्छी पकड़ा तभी बोला?
ఓడ నిండా చేపలు పడ్డప్పుడు అప్పుడు చెప్పిండా? तभी भी नहीं बोला। అప్పుడు కూడా చెప్పలేదు. लेकिन जब पतरस मुंह के बल गिरा तभी यीशु क्रिस्त ने बोला। ఎప్పుడైతే పేతురు యేసు ప్రభు పాదాల మీద పడ్డాడో అప్పుడు చెప్పిండు. तभी बोला अभी तू मनुष्य को पकड़ेगा। అప్పుడు చెప్పిండు నువ్వు మనుషులను పడతావు. उधर से पतरस का मिनिस्ट्री चालू हो गया। అప్పటి నుంచి పేతురు యొక్క మినిస్ట్రీ ప్రారంభమైంది. जब भी पतरस घुटने पे गया उसका मिनिस्ट्री चालू हो गया। ఎప్పుడైతే మోకాళ్ళ మీదకి పేతురు వెళ్ళిండో అప్పుడు ఆయన మినిస్ట్రీ ప్రారంభించబడ్డది. मालूम है मच्छी का वास कितना गंदा आता है? మీకు తెలుసా ఆ యొక్క చేపల యొక్క వాసన ఎంత దుర్వాసనగా ఉంటుందో? वहां पे नाव के अंदर पतरस ने देखा कि उसका पाप का वास मच्छी से भी गंदा है। ఆయనకు ఆ యొక్క ఆ చేపల కన్నా భయంకరమైన ఆ వాసన వస్తుంది ఆయన పాపం. लेकिन वहां पे प्रभु यीशु क्रिस्त ने काय का वास देखा? కానీ खुशबू। యేసు ప్రభు ఆ యొక్క మంచి వాసన చూసిండు. उसने देखा कि पतरस का हृदय में पश्चाताप हो रहा है। ఆ యేసు ప్రభు చూస్తున్నాడు పేతురు యొక్క హృదయంలో పశ్చాత్తాపం. देखो 2006 में मैंने नौकरी खो दिया। నేను 2006లో నౌకరీ పోగొట్టుకున్నా. भाई मतलब गया मेरा नौकरी। నౌకరీ పోయింది. हाँ मैं बहुत परेशान डिप्रेस हो गया। ఆ టైంలో 2016లో చాలా నేను చాలా చింతించాను. 2006 में। 2006లో लेकिन परमेश्वर ने मेरा जीवन में बड़ा कार्य किया। దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేసిండు. लेकिन परमेश्वर ने वो चमत्कार के साथ मेरा जीवन में योजना दिया। అద్భుతముతోటి ఒక బాధ్యత కూడా నాకు ఇచ్చింది. परमेश्वर चाहता था कि मैं पार्ट टाइम में नौकरी करके सेवा करूं। నేను ఆ దేవుడు అనుకున్నాడు నా జీవితంలో ఆ పార్ట్ టైం అంటే పని చేసుకుంటూ సేవ చేయాలని. 2007 से आज तक मुंबई जाके मैं सेवा करता है। 2007 నుంచి ఇప్పటి వరకు నేను బొంబాయి వెళ్ళి దేవుని సేవ చేశాను. अभी 2 साल से फुल टाइम सेवा में है। ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఫుల్ టైం సేవలో ఉన్నాను. हमेशा याद रखना चमत्कार के साथ योजना आता है। ఎప్పుడు కూడా యాదించుకోండి అద్భుతంతో పాటు కూడా దేవుడు ఒక పని అప్పగిస్తాడని. परमेश्वर का योजना को मैं पूरा करना है, इसलिए बार बार मेरा जीवन में चमत्कार हो रहा है। దేవుడి యొక్క పనిని నేను పూర్తి చేస్తున్నాను కాబట్టి మాటి మాటికి దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తూ వస్తున్నాడు. आज तू घर में जाके घुटने पे जा। ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీదకి వెళ్ళు. घुटने पे जा। మోకాళ్ళ మీదకి వెళ్ళు. प्रभु को बोल मैं अयोग्य है। యేసయ్యతో మాట్లాడు, చెప్పు నేను యోగ్యుడని मैं కాదు, दोषी है। నేను పాప. पतरस ने बोला मुझसे दूर जा प्रभु। పేతురు అంటున్నాడు నా దగ్గర నుంచి దూరం వెళ్ళండి ప్రభు. पतरस का जैसा स्वभाव तेरे में आने ఆ పేతురు లాంటి స్వభావం నీలోనికి రాని. तू जागरूक हो, నువ్వు అర్థం చేసుకో, तू सचेत हो। నీవు पतरस की तरह పేతురు లాగా सचेत हो। అవగాహన. यहाँ पे वचन को रोकते हैं, छोटा प्रार्थना करते हैं। सभी आके बंद करो। ఇప్పుడు వాక్యాన్ని మనం ముగించుకుందాం. అందరూ कोशिश करो घुटने में आने का कोशिश। ప్రయత్నం చేయండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మోకాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు మోకరించండి. जिसको लगता है कि मुंह का ऊपर गिरना है प्रभु के सामने, वो मुंह के ऊपर गिरे। ఎవరికైనా అనిపిస్తే ఆ యొక్క పాదాల మీద పడాలనుకున్న వాళ్ళు కూడా పాదాల మీద పడండి. యేసయ్య పాదాల మీద, मुंह के बल गिर जाओ, मुंह के बल। ఆయన పాదాల మీద పడండి. हालेलुया, స్తోత్రం. हालेलुया। హల్లెలూయా. प्रभु जी आपको धन्यवाद करते हैं। యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను. हर हृदय में आपने कार्य किया, అందరి హృదయాల్లో మరి కార్యం చేశారు. अनेक को समझ दिया। అందరికి అర్థమయ్యేటట్టు చేశారు. आपने बताया कि आप एक पवित्र और शुद्ध है। మీరు అర్థం చేశారు నేను పవిత్రుడు శుద్ధుడని. आप जहाँ पे वहाँ का जमीन पवित्र है। आप जहाँ पे वहाँ का जमीन पवित्र है। మీరు నిలబడిన స్థలం పరిశుద్ధమైనది. हाँ प्रभु आपको धन्यवाद करते हैं। యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను. आपका उपस्थिति पवित्र है। నీ ఆలోచన పవిత్రమైనది. हम लोग अयोग्य है। మేము అయోగ్యులము. हम हमारा सर को ऊपर नहीं उठा सकते। నా తలను పైకి ఎత్తలేను. मुझसे दूर जा प्रभु। నా దగ్గర నుంచి దూరం వెళ్ళండి ప్రభు. मैं दोषी है प्रभु। నేను దోషిని ప్రభువా. मैं पापी है प्रभु। నేను పాపిని ప్రభువా. प्रभु मेरा एक बात कहता है तेरे करीब आने को। నేను అనుకుంటున్నాను నీ దగ్గరికి రావాలని. मेरे अंदर का प्रेम कहता है तेरे करीब आने को। నాలో నా ప్రేమ అంటుంది నీ దగ్గరికి రావాలని. लेकिन मेरे अंदर का पाप बोलता है तू दूर जा। నా లోపల నా పాపం అంటుంది నువ్వు దూరం వెళ్ళమని. तू दूर जा। నువ్వు దూరం వెళ్ళమని. इस समय में हर एक को बताता हूँ, ఈ సమయంలో అందరితో చెప్తున్నా आज से तू परमेश्वर के हाथ में है। तू देव చేతిలో ఉన్నావు।
ఇప్పటి నుంచి నువ్వు దేవుడి చేతిలో ఉన్నావు. पतरस के जीवन में बड़ा चमत्कार प्रभु यीशु ने किया। పేతురు యొక్క జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేశాడు. उसका पूरा जीवन को बदल दिया। ఆయన జీవితాన్ని మార్చి వేశాడు. ये समय तेरा समय है। ఈ సమయం నీ సమయం. मेरा परमेश्वर तेरे जीवन में कार्य करना चाहता है। నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలనుకుంటున్నాడు. मेरा परमेश्वर तेरे जीवन में मैं एक मच्छी को दे रहा है। నా దేవుడు నీ జీవితంలో ఒక చాపనిస్తున్నాడు. वो मच्छी के मुंह में चांदी का सिक्का है। అందులో ఆ యొక్క అతని అందులో ఒక వెండి యొక్క నాణెం ఉంది. उसके मुंह में चांदी का सिक्का है। దాని నోట్లో వెండి నాణెం ఉంది. वो चांदी का सिक्का तेरे लिए है। ఆ యొక్క వెండి నాణెం నీ కోసం. वो चांदी का सिक्का तेरे लिए आशीर्वाद है। ఆ యొక్క వెండి యొక్క నాణెము నీ యొక్క ఆశీర్వాదకరం. वो सिक्का लेके जाके तू अपना कर्जा को भर। ఆ నాణ్యం తీసుకొని వెళ్ళి నీ అవసరతలు తీర్చుకో. सारी जरूरतों को पूरा करेगा वो सिक्का तेरा। ప్రతి అవసరత తీరుస్తుంది ఆ యొక్క వెండి నాణ్యం. प्रभु आपको धन्यवाद करते हैं। ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. कई बातों को आपने हमारे साथ किया प्रभु जी। ఎన్నో మాటలు మాతో మాట్లాడారు. हर एक के हृदय को छुआ प्रभु जी। ప్రతి హృదయాన్ని మీరు తాకారు. हर एक को आपका प्रकाश ने छुआ प्रभु जी। అందరినీ పరిశుద్ధి యొక్క అద్భుతం చేశారు. सारे बच्चों को संपूर्ण स्वस्थता प्रभु जी। అందరికీ స్వస్థత దయచేయి. हर एक को स्वस्थता दे प्रभु जी। ప్రతి ఒక్కరికి हर స్వస్థపరచండి. एक परिवार में आपका कार्य हर दिन होने दे। ప్రతి ఒక్క కుటుంబంలో అద్భుతం ప్రతిరోజు కానీ हर दिन प्रभु। ప్రతిరోజు जिनको नौकरी चाहिए उनको नौकरी दे। ఎవరికైతే జాబ్ కావాలో వారికి జాబ్ ఇవ్వండి. जिसको विदेश में नौकरी चाहिए उनको विदेश के लिए द्वार खोल। ఎవరికైతే విదేశాలకు మార్గాలు తెరవవలసిందో వాళ్ళకు విదేశాలకు మార్గాలు తెరవండి. प्रभु जी మరియా సిస్టర్ का परिवार को आपके हाथ में सौंपते हैं। ప్రభువా మరియా యొక్క సిస్టర్ నీ చేతులకు అప్పగిస్తున్నాను. उनका एक बड़ा हृदय प्रभु जी। ఆమె ఒక పెద్ద హృదయం ప్రభువా. आपके राज्य के लिए बड़ा हृदय प्रभु जी। నీ రాజ్యం కోసం పెద్ద హృదయం ప్రభువా. जैसा पतरस ने अपना नाव आपको दिया प्रभु। ఎలాగైతే పేతురు ఓడను నీకు ఇచ్చాడో इसी तरह మరియా सिस्टर ने ये जमीन आपके राज्य के लिए दिया। అలాగని ఆ యొక్క ఓడ ఇచ్చినట్లే ఈ యొక్క స్థలము నీకు రాజ్యం కొరకు ఇచ్చింది. प्रभु जी इस स्थान से प्रभु जी आपका प्रकाश पूरा चिट्टापुर में जाने दे। ఈ స్థలం నుంచి నీ యొక్క వెలుగు ఈ చిట్టాపురం అంతా వెళ్ళండి. चिट्टापुर को उद्धार आने दे। చిట్టాపురకు రక్షణ రానియండి. उद्धार आने दे। రక్షణ రానియండి. यहाँ के दुष्ट बातों को बलिहीन कर दे। రకరకాల దుష్ట మాటలకు బలహీనపరచండి. आपका प्रकाश चिट्टापुर में होने दे। నీ యొక్క ప్రకాశం ఈ చిట్టాపురం మీద రానియండి. प्रभु जी पास्टर योहान का मिनिस्ट्री को आप उठा के पकड़। ప్రభు ఈ యొక్క యోహాను యొక్క పాస్టర్ యొక్క పరిచర్యను ఎత్తిపట్టండి. ये परिवार को उठा के पकड़। ఈ యొక్క కుటుంబాన్ని ఎత్తిపట్టండి. ये अनेक लोगों के लिए परिवार आशीर्वाद का कारण होने दे। అనేకుల కొరకు ఈ యొక్క కుటుంబం ఆశీర్వదించండి. अनेक लोगों के लिए उद्धार का कारण होने दे। అనేకుల రక్షణ కొరకు దీవించండి. इनकी सारी जरूरतों को आप पूरा कर। అన్ని యొక్క అవసరతలను పూర్తి చేయండి. हर क्षेत्र में मजबूती दे। अन्य भागंలో बलमी। అన్ని భాగంలో బలమియండి. प्रभु जी यहाँ पे उपस्थित हर एक परिवार को आपके हाथ में सौंपते हैं। ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు उनका అప్పగిస్తున్నాను. सारा जरूरत को आप जानते हो। అందరి యొక్క అవసరతలు మీరు తెలుసు. जिनको स्वस्थता चाहिए उनको स्वस्थता दे। వీరికి ఎవరికైనా స్వస్థత కావాలంటే స్వస్థత ఇవ్వండి. जिनके ऊपर कर्जा है उनका कर्जा निकाल। ఎవరికైనా అప్పులుంటే అప్పులు తీసివేయండి. सारी बातों में आशीर्वादित कर। అన్ని విషయంలో ఆశీర్వదించండి. आत्मीय रीति हर एक को बढ़ा। ఆత్మీయ విషయంలో అందరినీ బలపరచండి. आत्मीय रीति हर एक को बढ़ा। ఆత్మీయ రీతిలో అనేకులను हर एक का उपयोग आपके राज्य के लिए कर। ప్రతి ఒక్కరిని రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోండి. क्योंकि आपका इच्छा हर एक आपके राज्य के लिए उपयोग में आए। నీ యొక్క ఇష్టము ప్రతి ఒక్కరిని వాడుకోవాలని यीशु के नाम से प्रार्थना मांगते हैं। యేసు నామములో ఈ ప్రార్థన పెట్టుకుంటున్నాను. आमीन। ఆమేన్.